నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, 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 ఆరాధన. మనసారా ఈ ఉదయకాల సమయంలో తండ్రి సన్నిధిలో హృదయపూర్వకముగా దేవుని ఆరాధించి కనపరుస్తాము. Let every heart, every soul sing of His goodness and faithfulness. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో మేలులు ప్రభువా నీకు వందనాలు. ఏకరీతిగా ఒకే మనస్సుతో మనసారా ప్రభుని ఆరాధిస్తాము. ఈ స్థలమందు, ఈ ప్రాంగణమందు దేవుని నామము ఘనపరచబడును. ఆరాధనకు యోగ్యుడా, నిత్యం స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యం స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదము. ఆరాధన, ఆరాధన, ఆరాధన. Every heart, every soul. ఆరాధన, 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 ఆరాధన. అందరు లేచి నిల్చుందామా? Let's all stand and worship the King of Kings. Let us build an altar of praise and worship. Oh Almighty God, we lift your name on high. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. నీ ప్రేమకై, నీ ప్రేమ, నీ జాలి నా పట్ల ప్రభువా, నా పూర్ణ హృదయముతో సన్నతింతును. ఆరాధన, 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 ఆరాధన.
సన్నిధి చాలునయ్యా, నిత్యము మాకు చాలునయ్యా, రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము మాకు చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి. Thank you, Spirit of God. Thank you, Holy Presence of the Lord. సన్నిధి సన్నిధి యేసుని సన్నిధి, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై. చెప్తామా దేవునికి వందనాలు. నీ మేలులకై, నీ మేలులకై, ఎన్నో మేలు చేస్తున్న దేవా, నీ దీవెనకై, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల ఆరాధన 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 ఆరాధన. ప్రభుని కనపరుస్తాం. ఆమె నన్ను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమె నన్ను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. లలవంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 hallelujah. Oh, sweet fragrance of worship. అందరూ కూడా start praying, start worshiping in your own language. I'll give you 1 or 2 minutes. అందరు ఎవ్వరు మౌనంగా ఉండకుండా get in deeper levels of worship. Connect in the spirit to the Lord. ఎవ్వరు మౌనంగా ఉండకుండా come on church, in one voice, in one spirit. అందరు ప్రార్థన చేద్దాం, అందరు దేవుని స్తుతిద్దాం. ప్రతి స్వరం యేసు నామం, యేసు స్తుతి గాన, ప్రతి గానాలు, ప్రతి చిన్నవారు పెద్దవారు స్త్రీలు పురుషులు అందరూ కూడా come on, in one accord, in one unity, start praying, start praising God. The Lord will put his words in your mouth. Praise you Lord, praise you Lord, praise you Lord. Oh, let your fire fall down. Thank you Jesus. Glory, 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 glory.
స్వస్థపరిచే దేవుని హస్తం ఒక్కొక్కరి పైన దిగి వస్తున్నది. హిస్ హీలింగ్ టచ్. జెహోవా రాఫా, Jehovah Rapha, our healer. You are the Lord who heals us. Your touch is enough for us, God. Be it physical healing, be it mental healing, be it healing to the heart. దేవుని అడిగి స్వస్థపరచు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, నీ స్వస్థత తాకిడి కుమ్మరించు. Oh Jesus. Everybody be healed and be made whole in the name of Jesus. In the name of Jesus. In the mighty name of Jesus. Every organ, we speak the healing of Jesus. I declare the blood of Jesus. Lord, by your stripes we are healed. Andaru cheppandi, by your stripes I am healed. నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత అని క్లెయిమ్ చేయండి. నాకు స్వస్థత, నాకు స్వస్థత ప్రభువా. క్లెయిమ్ ఇట్, క్లెయిమ్ ఇట్, ప్రొక్లెయిమ్ ఇట్. Strength to the bones in the name of Jesus. Oh victorious God, oh victorious God. Hallelujah, hallelujah, praise the Lord. Good morning. సంతోషంగా ఉన్నటువంటి వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు ప్రభుని కనపరచండి. యు ఆర్ హ్యాపీ, యు ఆర్ రిజాయిసింగ్. దేవుని సన్నిధిలో ఉత్సాహంతో ఉజ్జీవంతో మనము ప్రభుని ఘనపరుచుకుందాము, పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో. Let's sing this. Start with English song and then we'll go into Telugu. What a mighty God we serve. 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 Enta goppa devudu. What a mighty God we serve. What a mighty God we serve. Praise the Lord. Let us clap and praise the Lord. Let us clap and praise the Lord. Let us clap and praise the Lord. చప్పట్లు కొట్టి స్తుతించెదము. అందరూ చప్పట్లు. చప్పట్లు కొట్టి స్తుతించెదము. చప్పట్లు కొట్టి స్తుతించెదము. What a mighty God we serve. 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 Let us sing and praise the Lord. 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 Padama. Let us sing and praise the Lord. Let us sing and praise the Lord. Let us sing and praise the Lord. Let us sing and Tandri నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఓ ప్రైజ్ హిస్ నేమ్. స్తోత్రం ప్రభా. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం,
స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దిస్ ఈజ్ ఎ డే, a new and fresh day that Lord has given unto us. ఈ రోజు ప్రభుని స్తుతిస్తాము, ఘనపరుస్తాము for his goodness, for his kindness in our lives. నీకు అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది సమస్తం సాధ్యమే. హల్లెలూయా, సమస్తం సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్వరాలు తీసుకొస్తే పాడి కనపరుచుతాము, చేతులు తీసుకొస్తే చప్పట్లు కొడుతూ కనపరుస్తాము, కాళ్ళు తీసుకొస్తే నాట్యమాడుతూ ప్రభుని స్తుతిస్తాము. స్తోత్రం. మనస్సును తీసుకొస్తే పూర్ణ మనస్సుతో ప్రభుని కనపరుస్తాము. లిఫ్ట్ యువర్ నేమ్. స్తోత్రం, స్తుతి స్తోత్రం. గాలి తుఫాను సముద్రమున నడిచిన దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా. ఓ ప్రైజ్ ది లార్డ్. గాలి తుఫాను సముద్రమున నడిచిన దేవా. ఆమేన్ లార్డ్. గగనము చీల్చి మన్నాను పంపిన దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే. 1 2 3 4. స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ, come on, let the name of Jesus be exalted in our life. No other name but the name of Jesus. जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की. हमको बचा ले आए जगत में, उसकी स्तुति करो. जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की. Praise your name. हमको बचाने उसकी स्तुति. जय. ఎవరికి జై కొడదామని చెప్పండి. బోలో యేసు మసీహా కి. యేసే నామానికి జై కొట్టాలి. హల్లెలూయా. బోలో యేసు మసీహా కి. ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని కనపరుస్తాము. స్తుతి గాన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. స్తుతి గాన మహిమలు చెల్లించుచు జయధ్వజము పైకెత్తి కేకలతో. ఓ ప్రైజ్ యు లార్డ్. జయధ్వజము పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము సాతాను శక్తులు, యేసు నామము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా హోసన్నా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని. పాడతారా? ఎన్ని తరములకైనా. ఓన్లీ వాయిసెస్.
మరొకసారి చెప్దాము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు ఆత్మీయ పోరాటము. యేసు నామము, we trample down the enemy in the name of Jesus. Hallelujah, Hosanna, hallelujah, hallelujah, amen. Hallelujah, Hosanna. Yesaya, నీ రెక్కలే నాకు ఆశ్రయము. Yesaya, నీ రెక్కలతో నన్ను కప్పుము. Yesaya, నీ రెక్కలే నాకు ఆశ్రయము. నమ్మకముతో పాడదాము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవము. మరొకసారి చెప్దామా. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవము. గట్టిగా చప్పట్లు కొడతాం. Hallelujah. Hallelujah. Turn to your neighbor and say, praise the Lord. Welcome. దేవుని ప్రేమతో పలకరించండి. యా, ఆమె ఓన్ ఫ్యామిలీ మెంబర్సే కాదు, అందరు దేవుని ఫ్యామిలీ. పక్క వారికి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ పలకరించండి నవ్వుతూ. వెల్కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, వన్ ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్. యా, యూనిటీలో పవర్ ఉంటుంది. యూనిటీలో పవర్ ఉంటుంది. హల్లెలూయా. ఏక మనస్సుతో ఏక స్వరముతో ఉన్నప్పుడట ఆ మేడ గదిలో పెంతెకొస్తు దినమైన తర్వాత వాళ్ళకి ఏమైందంట? ఏమైంది? పరిశుద్ధాత్మ పొందుకున్నారంట. వా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమందికి హోలీ స్పిరిట్ ఇన్ఫిల్లింగ్ కావాలా? మీ చేతులు పైకి ఎత్తితే దేవుడు చూస్తున్నాడు, నేను కాదు. నాకు కావాలా? ఐ వాంట్ టు బి ఫిల్డ్. His spirit is for all of us. We need to be filled. లేకపోతే డ్రై అయిపోతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు బ్యాటరీ డెడ్ అయిపోతుంది. స్పిరిచువల్ బ్యాటరీస్ రీఛార్జ్, రిఫ్రెష్. ఏం అర్థం కావట్లేదు బ్రదర్, ఏం పని చేయట్లేదు బ్రదర్ అంటారు. ఎందుకు పని చేస్తుంది? దేవుని ఆత్మ ద్వారా నింపబడితే, అప్పుడు నీ ఆత్మీయ నేత్రములు తెరవబడితే దేవుడిచ్చే జ్ఞానము నీకు నాకు కలుగుతుంది. హల్లెలూయా. ఇన్సైట్. అందుకేమంటది? ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎన్లైటన్స్. ఆ ఎన్లైట్మెంట్ కావాలి మళ్ళీ చాలా మందికి. ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైట్మెంట్. కాబట్టి దేవుని సన్నిధిలో నింపబడదాం. అందరూ దేవునికి సమర్పించేసుకుందాము. సరెండర్ యువర్ సెల్ఫ్స్. పూర్ణ మనస్సుతో వీలైతే 2 చేతులు పైకెత్తండి, వీలైతే మోకరించండి. మీ ఇష్టము. దేవా ఇదిగో అని అటు ఇటు చూడకుండా కేవలం దేవుని పైన చూడండి. దేవుని పైన మాత్రమే ఫోకస్ ఉంచండి. వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఇస్, వాట్ ఎవర్ యువర్ గోయింగ్ త్రూ, కేవలము దేవునికి సమర్పించేసుకోండి. లార్డ్, ఐ గివ్ ఇట్ అంటు యూ. ఐ సరెండర్ మై సెల్ఫ్. నా హృదయానికి ఇస్తున్నాను ప్రభువా. నీ ప్రేమతో మరొకసారి మమ్మల్ని నింపండి. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివే. అపనిందలు ఎదురైనాను ఘనపరచితివే. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివే.
అపనిందలు ఎదురైనాను ఘనపరచితివే. యెహోవా ఈరే సమస్తము నీవే, అకరలన్నీ తీర్చువాడు. యెహోవా ఈరే సమస్తము నీవే, అకరలన్నీ తీర్చువాడు. ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా. బందీనైపోయా. I break the religious spirits in the name of Jesus. Every religiousness out in the name of Jesus. నీలో మునిగి తేలాగా నా వల్ల కాదయా. యేసయ్యా. Embrace the Lord. యేసయ్యా. 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 పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలో నీ బొమ్మమా, నిన్ను నేను కనుగొంటి. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా. Receive. In your hands you will receive. మహోన్నతుడా, నా ప్రియుడా. చేతులు చాపి ఉంచండి. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు. యేసయ్యా, నా యేసయ్యా.
సమస్తము కోల్పోయినావా? యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ దిస్ ఆఫ్టర్నూన్. అన్ని వదిలేసి దేవుని పట్టుకో. ఎవ్రీథింగ్ విల్ కమ్ బిహైండ్ యూ. యూ కమ్ బిఫోర్ గాడ్. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని ఆశించుచున్నాను. శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, నీవే అర్హుడవు, అర్హుడవు నీ. మనమైన సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఫోకస్ ఆన్ గాడ్. దేవుని వైపు మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాము. లార్డ్, వి వర్షిప్ యు లార్డ్. ఆమేన్. అదే విధంగా నిల్చున్నట్లయితే మనమందరము కూడా మరి ఒక చక్కటి పాట పాడుకుందాం. ఈరోజు వాక్యం యొక్క అంశం యొక్క పాట ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. కాబట్టి చక్కటి పాట. వీఆర్ నాట్ సర్వింగ్ ఎన్ ఆర్డినరీ గాడ్. సైన్యములకు అధిపతి యెహోవా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. బైబిల్లో అనేక సార్లు రాస్తుంది ఆర్మీస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ పాట చక్కటి పాట మనం నేర్చుకుందాం, పాడదాం. ఎంతమంది సింగర్స్ ఉన్నారు ఇక్కడ? పాటలు పాడేవారు, పాటలు రాకున్నా కూడా వర్షిపర్స్, ఆరాధించండి. సో ప్రతి మాట కూడా అర్థంతో పాడదాం. చక్కటి పాట. చప్పట్లందరూ కూడా చప్పట్లు. నీకే మహిమ, నీకే ఘనత, యుగ యుగముల వరకు. పాడండి. నీకే మహిమ, నీకే ఘనత, యుగ యుగముల వరకు. చప్పట్లు. ఓ హల్లెలూయా. స్తుతులు ప్రభువా. పాడండి. హల్లెలూయా. ఓ హల్లెలూయా. నీవే
మంగళాలతో నీకే ఘనత యుగయుగముల వరకు. పడండి. నీకే మహిమ నీకే ఘనత యుగయుగముల వరకు. అందరు కూడా నీకే నీకే మహిమ నీకే ఘనత యుగయుగముల వరకు. నీకే నీకే ఘనత యుగయుగముల వరకు. దేవుని మహిమ పరుస్తాం. చెప్పండి కొట్టండి అందరికి కూడా. ఓ దయచేసి కూర్చుందాం. టుడే మై టాపిక్ మరి ఈ రోజు నాకు అంశం ఏంటంటే లార్డ్ ఆఫ్ హోస్ట్స్. మరి సైనికులకు అధిపతి అయిన యెహోవా. దట్స్ వై వి sang this song. అందుకనే మనం ఈ పాటను పాడుకున్నాము. Due to technical problem మరి టెక్నికల్ సాంకేతిక లోపం వలన we could not give live today, మరి ఈ రోజు లైవ్ ఇవ్వలేకపోయాము. and still the work is going on because of rains. Everything connection is damaged, మరి వర్షం వలన ఆ కనెక్షన్ అనేది దెబ్బతిన్నది. మరి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. but this message will be telecasted very soon. కానీ యొక్క వర్తమానము మరి త్వరలోనే మరి అక్కడ దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది. Okay, ఓకే అండి. so here the topic మరి ఇక్కడ యొక్క అంశము Lord of hosts. మరి సైనికులకు అధిపతి అయిన యెహోవా. That means దాని అర్థం ఏంటంటే it is the name of God. అది దేవుని యొక్క నామము. God has got many titles. మరి దేవుడికి అనేక బిరుదులు ఉన్నాయి. In the titles, అనేక ఆ యొక్క బిరుదుల్లో one of the title is ఒకనొక బిరుదు ఏంటంటే Lord of hosts. మరి సైనికులకు అధిపతి అయిన యెహోవా. If you look at in Hebrew, మరి హీబ్రూ భాషలో కనుక చూసినట్లయితే Jehovah Sabaoth. మరి యెహోవా షాబూత్ అని ఉంటుంది. That means దాని అర్థం ఏంటంటే Lord of armies. మరి యొక్క సైన్యములకి మరి యొక్క ప్రభువుగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడని. As you know, the Lord is Trinity, మరి మీకు తెలిసినట్టుగా ప్రభు త్రిత్వంలో ఉంటాడు. but not only Trinity, మరి త్రిత్వమే కాకుండా Father, Son and Holy Spirit God, మరి తండ్రి, కుమారుడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. but He is full of armies. ఆయన సంపూర్ణంగా మరి సైన్యములకి అన్నిటికీ అధిపతిగా ఉన్నాడు. Can you believe this truth? మరి ఈ యొక్క సత్యాన్ని నమ్మగలుగుతున్నారా? చెప్పండి. చెప్పండి అండి. The weather is very good. మరి ఇక్కడ వాతావరణం మరి మంచిగానే ఉన్నది. In this season, మరి ఈ యొక్క మరి కాలంలో you feel like sleeping. మరి నిద్రపోవాలని అనిపిస్తుంటుంది. మంచిగా దుప్పటి కప్పుకొని మంచిగా దుప్పటి కప్పుకొని సండే మరి ఆదివారము హాలిడే, మరి సెలవు. so you will feel like sleeping. మీకు అనిపించే నిద్ర నుంచి వచ్చారని అనిపిస్తుంది. Maybe you want to watch any other program, మరి ఏదో ఒక ప్రోగ్రామ్ వీక్షించాలనుకుంటుండొచ్చు. but today కానీ ఈ రోజు Sunday is the holy day. మరి ఆదివారం పరిశుద్ధమైన రోజు. So if you meditate His word, అందుకని ఆయన యొక్క మాటను కనుక మీరు ధ్యానం చేసినట్లయితే really I'll tell you, beloved, మరి నిజంగా మీకు చెప్తున్నానండి, you will be excited. మీరు ఆసక్తిగా ఉంటారు. So here అందుకని ఇక్కడ 261 times it is written the Lord of hosts, మరి సైనికుల అధిపతి యెహోవా అని 261 సార్లు మరి లిఖించబడి ఉన్నది. and in the Bible మరి అలాగే బైబిల్లో various occasions they prayed to God like Lord of hosts. అనేక సందర్భాల్లో సైనికులతో దేవుని యెహోవా అని వాళ్ళు ప్రార్థన చేశారు. If you look at Psalm 24 మరి కీర్తనలు 24 గనుక చూసినట్లయితే and 7th verse, మరి 7వ వచనంలో here we'll see, ఇక్కడ మనం చూస్తామండి, lift up your heads, you gates, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, be lifted up, you ancient doors, మరి పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి, that the King of glory may come in. మహిమగల రాజు ప్రవేశించినట్లుగా. Who is King of glory? మహిమగల రాజు, మరి ఈ రాజు ఎవరు? The Lord strong and mighty, the Lord mighty in battle. బలాశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా మీరు వినండి. We see Lord our God is loving. మనకు చాలా సార్లు దేవుడు మన ప్రేమ స్వరూపుడని మనం చూస్తుంటాము. Our God is caring. మన దేవుడు చాలా మరి కేర్ చేస్తాడని చూస్తాము. Our God is compassionate. మరి దేవుడు అలాగే మరి ఇక్కడ ఔదార్యంతో ఉన్నాడని చూస్తుంటాము. Various ways we see God. అనేక రకాలుగా అనేక విధాలుగా మన దేవుడు మనం చూస్తుంటాము. But today కానీ ఈ రోజు
Lord of hosts. మరి సైన్యముల అధిపతి అయిన యెహోవా. So here is the psalmist writes, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, who is this King of glory? మరి ఇక మహిమగల ఈ రాజు ఎవడు? Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా ఉండండి. Strong and mighty the Lord, mighty in battle. మరి బల శౌర్యములు కలిగి యుద్ధశూరుడై ఉన్నాడు యెహోవా. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా ఉండండి. What we can read here, మనకి ఏం చదవచ్చు అంటే, the King of glory come in. మరి మహిమగల రాజు మరి ప్రవేశించినట్లుగా. Amen. ఆమేన్. Today, మరి ఈ రోజు what the psalmist telling, మరి కీర్తనకారుడు మనకి ఏం చెప్తున్నాడంటే, the God of glory, మరి యొక్క మహిమగల దేవుడు, Lord of hosts, మరి యొక్క సైన్యములకు అధిపతి అయిన దేవుడు, the one who created heavens and earth, మరి పరలోకను భూలోకను సృష్టించిన మరి సృష్టికర్త, the one who created you and me, మరి నిన్ను నన్ను సృష్టించిన ఆయన, who is he? ఆయన ఎవరు? Sometimes the question will raise, మరి కొన్నిసార్లు ఈ ప్రశ్న అనేది మరి వస్తూ ఉంటుంది. but here కానీ ఇక్కడ is Lord of hosts, మరి నా సైన్యములకు అధిపతిగా ఉన్నాడు, mighty in battle. మరి చూసినట్లయితే బల యుద్ధశూరుడై ఉన్నాడు. So what Psalm is telling, అందుకని ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, let him come in our situation. మన పరిస్థితుల్లో ఆయన్ని రావటానికి మన అనుమతి ఇవ్వలే అని అంటున్నాడు. Amen. ఆమేన్. Today, మరి ఈ రోజు if you see the situation here, ఇక్కడున్న పరిస్థితి కనుక మీరు చూసినట్లయితే, we feel like, asking God to come in our situation. మనము దేవుణ్ణి మన పరిస్థితుల్లోకి మరి రావాలని చెప్పి అడగాలన్నట్టు ఉంటుంది. So this morning we will see 4 important things, beloved. అందుకని ఉదయకాల సమయంలో 4 ఇంపార్టెంట్ మరి ముఖ్యమైన విషయాలు చూస్తాము. In 4 occasions, మరి 4 మరి పరిస్థితుల్లో how this men of God asked this Lord of hosts come into their situation. ఎలాగ దైవజనులు మరి వాళ్ళ పరిస్థితుల్లోకి దేవుణ్ణి యొక్క సైనికుల అధిపతిని ఎలా రమ్మన్నారో చూద్దాము. Number 1, మొట్టమొదటిగా in the life of Joshua, మరి యెహోషువ యొక్క జీవితంలో he was facing tough challenge. ఆయన ఒక కఠినమైన సవాలును అక్కడ ఎదుర్కొంటున్నాడు. Then he prayed to Lord of hosts to come in. మరి తర్వాత సైనికుల అధిపతి యెహోవాకి ఆయన ప్రార్థన చేశాడు రమ్మని. Number 2, మరి రెండవదిగా Hannah, మరి హన్నా, when she was facing humiliation, ఆమె ఎప్పుడైతే అవమానాన్ని ఆమె ఎదుర్కొంటున్నప్పుడు she prayed to Lord of hosts to come into her situation. ఆమె సైనికుల అధిపతిని యెహోవాని ఆమె పరిస్థితులకు రమ్మని ఆమె ప్రార్థన చేసింది. Number 3, మరి మూడవదిగా if you look at Isaiah chapter 37, మరి యెషయా గ్రంథం 37వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే, King Hezekiah was facing tough situation. మరి రాజు అయినా మరి హెజ్కియా మరి విపరీతమైన పరిస్థితిని అక్కడ ఎదుర్కొంటున్నాడు. In his extremity, మరి విపరీతమైన పరిస్థితుల్లో he asked ఆయన Lord అడిగాడు, of hosts to come into situation. మరి సైనికుల అధిపతిని యెహోవాని ఆయన పరిస్థితులకు రమ్మని ఆయన అడిగాడు. 4, మరి నాలుగవదిగా if you look at the life of Peter, మరి పేతురు యొక్క జీవితం కనుక చూసినట్లయితే, when he was kept in prison and chains, మరి చెరసాలలో మరి అక్కడ బంధించి వేసిన సంఖ్యలతో బంధించినప్పుడు, when church prayed, ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేసినప్పుడు the Lord of hosts came into their situation. మరి సైనికుల అధిపతిని యెహోవా పరిస్థితిలోకి ఆయన వచ్చాడు. Can you believe, beloved? మరి దీన్ని మీరు నమ్మగలుగుతున్నారండి? Today, మరి ఈ రోజు very, very powerful. మరి చాలా శక్తివంతంగా, Just now we are singing సైన్యములకు అధిపతిగా యెహోవా. మరి ఇప్పుడే మనం పాడుకున్నాము సైన్యులకు అధిపతి అయిన యెహోవా అని. When you meditate these 4 things, మరి ఎప్పుడైతే ఈ యొక్క 4 విషయాలను బట్టి మీరు ధ్యానం చేసినట్లయితే, after this message, మరి యొక్క వర్తమానం అయిపోయిన తర్వాత you praise God మీరు దేవుణ్ణి మరి స్తుతిస్తారు, by dancing and jumping. మరి నాట్యంతో ఎగిరి గంతు వేస్తూ మరి స్తుతిస్తారు. Amen. ఆమేన్. Are you ready to hear? మీరు సిద్ధంగా ఉన్నారని వింటాకి? ఎంతమంది నాట్యముతో దేవుని స్తుతించాలనుకుంటున్నారు? మరి ఎంతమంది నాట్యంతో దేవుని స్తుతించాలనుకుంటున్నారు? Amen. ఆమేన్. హైదరాబాద్ డాన్స్. మరి హైదరాబాద్ నాట్యము. Amen. హైదరాబాద్ డాన్స్ తెలుసు కదా? మరి హైదరాబాద్ నాట్యం తెలుసు కదండి? I will teach you. మీకు నేర్పిస్తాను నేను. You feel like, singing this wonderful song. ఈ యొక్క అద్భుతమైన పాట పాడాలని మీకు అప్పుడు అనిపిస్తుంది. We are not serving an ordinary God. మన సాధారణ దేవుణ్ణి మనం సేవించట్లేదు. We are not serving a God whom we prepare. మనం ఏదో మనం తయారు చేసుకున్న దేవుణ్ణి మనం సేవించట్లేదు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా మీరు We వినండి. are serving a God of
hosts, మరి చూసినట్లయితే ఇక సైన్యములకు అధిపతి అయిన దేవుడిని మనం ఇక్కడ ఆరాధిస్తున్నాము. the one who challenges in every situation. ప్రతి విషయంలోనూ కూడా ఒక సవాలు విసిరేవాళ్ళు సవాలు ఎదుర్కొనే దేవుడిని చూస్తున్నాము. So if you look at the life of Joshua, మరి యెహోషువ యొక్క జీవితం కనుక మీరు చూసినట్లయితే he faced tough challenge in his life. ఆయన జీవితంలో కఠినమైన సవాల్ని మరి ఆయన ఇక్కడ ఎదుర్కొన్నాడు. When God called Joshua, మరి యెహోషువను ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో after the death of Moses, మరి మోషే చనిపోయిన తర్వాత Moses used to lead Israelites. మరి మోషే ఇశ్రాయేలుని నడిపించేవాడు. Then after his death, మరి ఆయన మరణం తర్వాత God called Joshua మరి దేవుడు యెహోషువను పిలుచుకున్నాడు. and told him, ఆయనతో చెప్పాడు, I will give you every place where you set your foot. మరి అడుగు పెట్టిన ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నాను అని యెహోవా చెప్పాడు. What he said, ఆయన ఏం చెప్పాడు? wherever you put your foot, నీ అడుగు నువ్వు ఎక్కడ పెడతావో that place belongs to you. ఆ స్థలము నీకు చెందుతుంది. సంతోషంగా లేరా మీరు? సంతోషంగా లేరా మీరు? ఎక్సైటింగ్. మరి ఆసక్తికరంగా సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు, మరి సైనికుల అధిపతి అని యెహోవా చెప్తున్నాడు. wherever you put your foot, నువ్వు ఎక్కడైతే నీ యొక్క అడుగుని అక్కడ పెడతావో that place belongs to you. ఆ స్థలము నీకు చెందుతుంది. That house belongs to you. ఆ యొక్క ఇల్లు మరి నీకు చెందుతుంది. That person belongs to you. ఆ యొక్క వ్యక్తి మరి నీకు చెందుతాడు. Can you believe this truth? మరి యొక్క సత్యాన్ని మీరు నమ్మగలుగుతున్నారా? That's what God told to Joshua. మరి అదే మరి దేవుడు యెహోషువకి చెప్పాడు. Everywhere. ప్రతి చోట కూడాను. Not only that, అదే కాకుండా he told some geographical figure. మరి భౌతికమైన అక్కడ ప్రదేశాన్ని కూడా అక్కడ వివరించాడు. నాయనా విను జాగ్రత్తగా. ఆయన చాలా జాగ్రత్తగా As I promised Moses, మరి నేను మోషేకి నేను మరి నీకు వాగ్దానం చేసినట్లుగా desert to Lebanon, great river Euphrates, all the Hittite countries, and to the Mediterranean Sea in the west. అరణ్యంలో ఈ లెబనాన్ మొదలుకొని మహానది అయిన యూఫ్రేటిస్ నది వరకును హితీయుల దేశమునంతా ఉండును పటపట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. ఆమేన్. ఆమేన్. అన్ని స్థలాలు నీకు ఇచ్చేస్తా నాయనా అన్నాడు. మరి అన్ని స్థలాలు నీకు ఇచ్చేస్తా నాయనా అని అన్నాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. God of Joshua is our God. మరి యెహోషువ యొక్క దేవుడు మన దేవుడై ఉన్నాడు. So what happened? అందుకని ఏం జరిగింది? According to promise, మరి వాగ్దానం ప్రకారంగా Joshua started his journey. మరి యెహోషువ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. He was capturing all the territories అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలను కూడా ఆక్రమించుకొని with all Israelites, with army. మరి ఇశ్రాయేలు మొత్తం ఆ యొక్క సైన్యములు మొత్తంతో He was worshiping the Lord. ఆయన యొక్క ప్రభువుని అక్కడ ఆరాధించుకుంటున్నాడు. When he worshipped the Lord, ఎప్పుడైతే ప్రభువుని మరి the ఆరాధించుకున్నప్పుడు walls of Jericho fallen, మరి ఎరుకో గోడలు అక్కడ కింద పడిపోయాయి. all with angelic force. మరి చూసిన దేవదూత సమూహం యొక్క శక్తితో Lord of hosts was with him. మరి సైనిక అధిపతి యెహోవా తన తోడే ఉన్నాడు. So when you read 10th chapter, మరి అలాగే 10వ అధ్యాయం మీరు చదివినప్పుడు there they captured Gibeon. అక్కడ గిబియోనును వాళ్ళు అక్కడ మరి స్వాస్థ్యపరుచుకుంటారు. Listen carefully, beloved. మరి చాలా జాగ్రత్తగా వినండి. Here when they captured Gibeon, ఎప్పుడైతే గిబియోను దాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు the people of Gibeon, other places, they are not happy. మరి గిబియోను అలాగే ఇతర ప్రదేశాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు సంతోషంగా లేరు. 5th verse. మరి 5వ వచనంలో Then the 5 kings of the Amorites, the king of Jerusalem, Hebron, Jarmuth, Lachish and Eglon. మరి కాబట్టి అమోరీయుల యొక్క 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మతు రాజును, లకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని they joined forces. మరి వాళ్ళు కూడుకున్నారు, మొత్తం ఏకమయ్యారు. And they moved with their territories. Troops took up positions against Gibeon and attacked it. మరి తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందు దిగి గిబియోనీయులతో యుద్ధం చేసిరి. What happened here? ఇక్కడ ఏం జరిగింది? Tough challenge. మరి కఠినమైన సవాలు. 5 kingdoms came together. 5 రాజ్యాలు మరి ఏకతాటిగా మరి ఒక్కటే వచ్చాయి. Tough challenge. మరి కఠినమైన సవాలు. Sometimes do you know what happens? కొన్నిసార్లు మీకు తెలుసా ఏం జరుగుతుందో? In your day-to-day life, ఈ యొక్క అనుదిన జీవితంలో you will also face tough challenges. మీరు కూడా కఠినమైన సవాళ్ళని మీరు ఎదుర్కొంటూ ఉంటుంటారు. Sometimes మరి కొన్నిసార్లు there will be opposition in your office. ఈ యొక్క ఆఫీసులో మీకు వ్యతిరేకత మీకు ఉంటుంటుంది. And sometimes there will be the group, they will form against you. మరి కొన్నిసార్లు ఒక గుంపు నీకు వ్యతిరేకంగా మరి వాళ్ళు ఏర్పడతారు. Tough challenge. మరి కఠినమైన సవాలు.
అరే వీడొక్కడే అరే వీడు ఒక్కడే రైజ్ అయిపోతున్నాడు. మరి వాడు పైకి వెళ్ళిపోతున్నాడు. లిసన్ కేర్ఫుల్లీ బిలవడ్, చాలా జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ ట్రూత్ హియర్. చాలా ముఖ్యమైన సత్యం ఇది. వాట్ హ్యాపెండ్ హియర్? ఇక్కడ ఏం జరిగింది? గుంపు తయారైంది, ఒక గుంపు ఒకటి తయారైంది. గ్రూపిజం. మర్చిపోతుంది, గుంపు ఉంటుందన్నమాట. ఏమైపోయిన అందరు 5 కలిసిపోయినారండి. ఇక్కడ ఏమైపోయిందంటే 5 మరి కలిసిపోయారు. కలిసిపోయి అరే వన్ ఒక్కని టార్గెట్ చేస్తూ మరి కలిసిపోయి వాడు ఒక్కడనే మరి గురికి పెట్టుకున్నారు. ఇన్ యువర్ డే టు డే లైఫ్, మీకు అనుదిన జీవితంలో కూడాను వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ అగేన్స్ట్ యూ, మరి ఎప్పుడైతే ఇలాంటి గుంపులు నీకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ టఫ్ ఛాలెంజ్. అదొక కఠినమైన సవాలుగా మరి ఉంటుంది. సో వాట్ హ్యాపెండ్ హియర్? అందుకని ఇక్కడ ఏం జరిగింది? ఇమ్మీడియట్లీ మరి వెంటనే జాషువా కేమ్ టు నో. మరి యెహోషువకి యొక్క విషయం తెలిసింది. నో టైమ్ టు రీడ్, గో హోమ్ అండ్ రీడ్. మరి మొత్తం చూడ సమయం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళి చదువుకోండి. సో హియర్ 7th verse. మరి ఇక్కడ 7వ వచనంలో, So Joshua marched up from Gilgal with his entire army, including all the best fighting men. మరి యెహోషువ అతని యొద్దన్న యోధులను పరాక్రమ శూరులతో అందరితో గిల్గాల్ నుండి బయలుదేరి, The Lord said to Joshua, అప్పుడు యెహోవా, do not be afraid of them. మరి వారికి భయపడకుము, I have given them into your hand. నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. Not one of them will be able to withstand you. వారిని ఎవడు కూడా నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. వినండి జాగ్రత్తగా. అందరూ చాలా జాగ్రత్తగా. What God says, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? none of will stand against you. మరి ఎవడు కూడా నీకు వ్యతిరేకంగా ఎవడు నిలవజాలలేడు. Listen carefully, beloved. మరి చాలా జాగ్రత్తగా. Sometimes we forget మరి కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాము, the Lord of hosts ఈ యొక్క సైన్యములకు అధిపతి అయిన యెహోవా is with us. ఆయన మన తోడుగా ఉన్నాడని. Sometimes మరి కొన్నిసార్లు we don't pray to God, మనం దేవునికి ప్రార్థన చేయము. Lord of ఈ hosts, యొక్క సైన్యములకు అధిపతి అయిన వాడికి come into our మన situation. యొక్క పరిస్థితిలోకి రమ్మంటాకి. Sometimes we forget that. మరి కొన్నిసార్లు దాన్ని మనం మర్చిపోతూ ఉంటుంటాము. Oh brother, ఓ సహోదరుడా, వాళ్ళందరూ కలిసిపోయినారు బ్రదర్. అందరూ కలిసిపోయినారు సహోదరుడా. అంత కుటుంబ సభ్యులంతా వ్యతిరేకం, అందరు కుటుంబ సభ్యులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అందరు కలిసిపోయారు. మరి అందరూ కలిసిపోయారు. Sometimes you feel like that. మరి కొన్నిసార్లు మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. But what the Lord said here, కానీ ఇక్కడ ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? very very interesting beloved, if you keep on reading, ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉంటున్నాయి. the host army will involve here. మరి చూసిన దేవుని యొక్క సైన్య సమూహం అనేది ఇక్కడ మన ఇక్కడ ఉంటున్నాయి. So here 5 kingdoms and 5 kings. మరి ఇక్కడ చూసిన 5 రాజ్యములు, మన యొక్క 5 రాజులు కూడాను. If you read 9th verse, ఇంకా 9వ వచనం చదివినట్లయితే what happened? ఇక్కడ ఏం జరిగిందంటే, The Lord creates confusion. మరి దేవుడు వాళ్ళ మధ్యలో మరి ఇక్కడ గలిబిలిను కలవరపరచడము గందరగోళం చేస్తాడు. నీవు కన్ఫ్యూజ్ అవనవసరం లేదు. మరి నువ్వు అయోమయంలో పడవసరం లేదు. అర్థమైందా? అర్థమవుతుందండి. చాలా మంది మరి చాలా మంది అరే వాళ్ళంతా ఎక్కువైపోయినరా బాబు సంఖ్య. వాళ్ళందరూ కూడా సంఖ్యలో చాలా ఎక్కువైపోయారా బాబు. You feel confusion. అప్పుడు మీకు మరి కలవర చెందుతూ అంటుంటారు. But how the Lord of hosts will work? కానీ ఇక్కడ సైన్యములుగా అధిపతి యెహోవా ఎలా పనిచేస్తాడంటే, He will confuse them. ఆయన వాళ్ళని గందరగోళం అయోమయంలో పడేస్తాడు. 9th verse, go home and read. మరి 9వ వచనం ఇంటికి వెళ్ళి మీరు చదువుకోనండి. The Lord threw them into confusion before Israel. మరి అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని 10th verse. కలవరపరచగా, 10వ వచనంలో, ఇప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, కల్వరపరిచేసి మరి కలవరపరిచేశాడు, కన్ఫ్యూజ్ చేసేసి. మరి అయోమయంలో పడేశాడు వాళ్ళని. Not only that, అదే కాకుండా if you look at 12th verse, మరి 12వ వచనం కనుక చూసినట్లయితే, 11th verse, మరి 11వ వచనం కూడా చూస్తే, as they fled before Israel and rode down from Beth Hebron and Echkai, the Lord hurled large hailstones down on them, and more of them died from the hail than were killed by the swords of Israelites. మరి వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోతున్న పారిపోచుండగా, వారు అబేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళను వారి మీద పడవేసేసిన గనుక వారు దాన్ని చనిపోయారు. ఇశ్రాయేలు కత్తివాడి చంపిన వారి కంటే ఆ వడగళ్ళ చేతిలో చచ్చిన వారు ఎక్కువై మంది ఉండిరి. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. From heaven, మరి ఇక్కడ పరలోకం నుండి వడగాళ్ళు పడ్డాయి అంట. మరి వడగళ్ళు మరి వాళ్ళ మీద పడ్డాయి. అంటే చెప్పలు కొట్టండి, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. God involves from heaven. మరి దేవుడు పరలోకం నుండి ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. He, such a way He gives you protection. అంటే ఆ రకంగా ఆయన నీకు కాపుదలను ఇస్తున్నాడు. ఆయన
He will, when something happens, మరి ఏదో ఒకటి జరిగినప్పుడు God himself involves. మరి దేవుడు తానే మరి ఇక్కడ సమకూర్చుకుంటున్నాడు అక్కడ. Anytime if the enemy tries to attack you మరి ఏ సమయంలో శత్రువు కనుక నీ పైన దాడి చేసినట్లయితే through somebody or somebody, మరి ఎవరో వ్యక్తి మూలంగా కానీ ఎవరో మూలంగా కానీ the Lord involves. మరి ప్రభువు దాంట్లో మరి ఉంటాడు. And he will stop in various ways, beloved. మరి అనేక రకములుగా అనేక విధములుగా ఆయన దాన్ని ఆపేస్తాడు. Here in this situation, మరి ఇక్కడ ఆయన ఈ ఒక పరిస్థితుల్లో వడగాళ్ళు దడ పడుతున్నాయి. మరి వడగళ్ళు దడదడదల పడిపోతున్నాయి. అడ్డు అయిపోయింది. మరి అడ్డు అయిపోయింది. Not only that, 12th verse if you see, అదే కాకుండా 12వ వచనంగా మీరు చూసినట్లయితే Joshua said to the Lord in the presence of Israel, మరి ఇశ్రాయేలు ఎదుట మరి యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. sun stand still over Gibeon, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, and you moon over the valley of Eljol. మరి చంద్రుడా నీవు ఆ లోయలోనే నిలుపుము. 13th verse. మరి 13వ వచనంలో So the sun stood still and the moon stopped till the nation avenged itself on its enemies. మరి సూర్యుడు నిలిచి చంద్రుడు అక్కడను మరి అలాగే సూర్యుడు ఆకాశం మీద నిలిచి ఉండగా వాళ్ళ అక్కడ ఆక్రమించుకున్నారు. So here we will see ఇక్కడ మనం చూస్తాము the sun stopped in the middle of the sky and delayed going down about a full day. మరి చూస్తే సూర్యుడు ఆకాశం మీద నిలిచి ఉండగా మించుగా ఒక దినమల్లా అసమర్థంగా త్వరపడలేదు. 24 hours. మరి 24 గంటలు కూడాను. ఎప్పుడైతుందండి సాయంత్రము? మరి ఎప్పుడవుతుందండి సాయంత్రము? 6 గంటలకు సాయంత్రం అవుతుంది. మరి 6 గంటలకు అలాగా సాయంత్రం అవుతుంది. 7కు చీకటి అవుతుంది. మరి 7కి చీకటి అయిపోతుంది. But when Joshua prayed, ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు the Lord of hosts, మరి సైన్యులకు అధిపతి యెహోవా, one who is in charge of all cosmology, మరి ఎంత సృష్టికి మరి అధీనంలో ఉన్న దేవుడు, all authority has been given to him. మరి సంపూర్ణ అధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. So when he cried out, మరి ఎప్పుడైతే అలా మొరపెట్టినప్పుడు Lord, we need some more light. ఇంకా ఎక్కువ వెలుగు కావాలి ప్రభువా అన్నప్పుడు, We have to destroy the enemies. ఈ శత్రువుని మేము సంపూర్ణంగా నాశనం చేయాలన్నప్పుడు The Bible says మరి బైబిల్ చెప్తుంది another up to 24 hours the sun stopped there. మరి 24 గంటల పాటు అక్కడ సూర్యుడు అక్కడ ఆకాశం మీద So నిలిచిపోయాడు. when the sun stops, మరి ఎప్పుడైతే సూర్యుడు అక్కడ ఆగిపోతే they have the light అక్కడ వెలుగు ఉంటుంది వాళ్ళకి, to kill all the enemies. మరి శత్రువులందరిని కూడా అక్కడ హతమార్చడానికి. Can you believe this మరి truth? మీరు ఈ సత్యాన్ని నమ్మగలుగుతున్నారా? In these tough challenges, ఈ యొక్క కఠినమైన పరిస్థితుల్లో what happens in our day-to-day life? మనకేం జరుగుతుంది మన అందరి జీవితంలో? Oh, this is very tough, Lord. ఓ దేవా ఇది చాలా కఠినంగా ఉన్నది. Some people they give up. మరి కొంతమంది దాన్ని విడిచిపెడుతూ ఉంటుంటారు. Some people they fear, మరి కొంతమంది భయపడుతూ ఉంటుంటారు. and all sorts of confusion will come to us. అనేక రకమైన అయోమయములు కలవరములు వస్తుంటాయి. Don't worry. మరి ఏం చింతించకండి. నీ శత్రువులకే ఈ శత్రువులకే కన్ఫ్యూజన్ కలిగించే దేవుడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కలవరపరిచే దేవుడు మరి మనకి. హల్లెలూయా. మనం కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. మనం కలవరపడి అయోమయంలో పడవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. We have to come to King of glory, మరి చూసినట్లయితే మహిమ గల రాజు దగ్గరికి మనం ఇక్కడ రావాలి. the Lord of hosts. మరి సైన్యులకు అధిపతి అయిన యెహోవా దగ్గర రావాలి. That's why psalmist says, అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, come into our situation. మా యొక్క పరిస్థితుల్లో నువ్వు మరి ప్రవేశించుము దేవా. Come into our situation. మా యొక్క పరిస్థితుల్లో మీరు ప్రవేశించమంటున్నాడు. Here is tough challenge in my life. మరి చూడండి ఈ యొక్క మా జీవితంలో ఈ యొక్క కఠినమైన సవాల్ని ఎదుర్కొంటున్నాను. So the Lord of hosts. మరి సైన్యులకు అధిపతి అయిన యెహోవా. Number 2, మరి రెండవది ఏంటంటే, if you look at the life of Hannah, మరి హన్నా యొక్క జీవితం కనుక చూసినట్లయితే she faces humiliation in her life. మరి తన జీవితంలో తను అవమానాన్ని ఎదుర్కొంటున్నది. As you know, she was barren, మరి మీకు తెలిసినట్లుగా ఆమె గొడ్రాలుగా ఉంటున్నామా? and every time, if you look at 1 Samuel 1, మొదటి సమయంలో మొదటి అధ్యాయం చూసినట్లయితే you will see she was humiliated. ఆమె అక్కడ చూస్తాం, అక్కడ అవమానాలు ఆమె పాలవడం మనం చూస్తున్నాము. Elkanah had 2 wives. One wife got children, మరి ఎల్కనాకు 2 భార్యలు ఉన్నారు, ఒక భార్యకి మరి పిల్లలు ఉన్నారు. and another we see Hannah don't have children. మరి ఇంకో భార్య హన్నాకి మరి పిల్లలు లేరు. All the time మరి అన్ని సమయంలో కూడాను she was facing humiliation, మరి యొక్క అవమానాన్ని ఆమె ఎదుర్కొంటూ ఉంది. and all the time irritation, మరి ప్రతిసారి కూడా చికాకు మరి లోనవుతుంది. and all the time provocation. ప్రతిసారి కూడా ఆమె రెచ్చగొడుతూ ఉంటున్నారు. Go home and read. ఇంటికెళ్ళి ఇదంతా చదువుకోనండి. And sometimes she was crying, weeping
because of humiliation. మరి ఈ యొక్క అవమానం మీద కొన్నిసార్లు ఆమె ఏడుస్తూ మొరపెడుతూ మరి అలా ఉంటుంటుంది. She was downhearted. మరి ఆమె చుట్టూ హృదయంలో చాలా మరి ఉదాసీనత ఉన్నది. Beloved, listen carefully. మరి దయచేసి జాగ్రత్తగా వినండి. One of the biggest problem is humiliation. అతి పెద్ద సమస్య ఏమిటంటే అవమానము. Nowadays we face humiliation. మరి ఈ రోజుల్లో మన అవమానాలే మనం ఎదుర్కొంటున్నాము. Every time ప్రతిసారి కూడాను people try to humiliate you. మరి ప్రజలు నిన్ను అవమానించాలని చూస్తుంటారు. You know, in our life few years back మీకు తెలుసు కొన్ని సంవత్సరాల క్రితం మా జీవితంలో we had one car, మాకు ఒక కారు ఉండేది. and all the time, you know, that was giving us some kind of trouble. We are running with that car. మరి ఎప్పుడు చూసినా సరే ఆ కారు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అయినప్పటికీ దాన్నే మేము వాడుకుంటూ వెళ్తుండే వాళ్ళం. And one of our family members said, అయితే ఒక కుటుంబ సభ్యుడు మాతో అన్నారు, ఏం సార్ మీరు డొక్కు కార్లో తిరుగుతున్నారు? మరి ఏం సార్ మీరు డొక్కు కారులో మరి తిరుగుతున్నారు? Oh, I felt very bad అప్పుడు నాకు చాలా బాధేసింది. in front of all my family మా members. కుటుంబ సభ్యులందరి ముందు అన్నాడు, సార్ ఎంతకాలం డొక్కు కారు కొత్తది కొనండి సార్. ఎంతకాలం మీ డొక్కు కారు వింటారు, తీసేసి కొత్తది కొనండి సార్. Why I am telling beloved, మీకు ఎందుకు చెప్తున్నానంటే in this Hannah's case, ఈ యొక్క హన్నా యొక్క పరిస్థితుల్లో కూడాను she never had children because they are humiliating. మరి దాన్ని బట్టి అవమానపరుస్తున్న ఆమెకి పిల్లలు లేరు అని. But in our cases, కానీ మా యొక్క మరి పరిస్థితుల్లో in your situation, లేదా మీ యొక్క పరిస్థితుల్లో people will humiliate you. మరి ప్రజలు మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటుంటారు. When you talk about big things, మరి ఏదైనా పెద్ద విషయాల గురించి మీరు మాట్లాడితే మొఖం చూడరా, వీడు మొఖం చూడరా. మరి వీడి ముఖం చూడరా, ముఖం చూడు. You know, I faced lot of humiliation. మరి మీకు తెలుసా, నీకు అనేక అవమానాలు నేను ఎదుర్కొన్నాను. వీడ సేవ చేస్తాడా, మరి వీడ సేవ చేస్తాడా, వీనికి అసలు మాట్లాడమే రాదు, మరి వీడికి అసలు మాట్లాడటమే రాదు, ఆ అంటే ఊ రాదు, ఊ అంటే ఆ రాదు. మరి ఆ అంటే ఊ రాదు, మరి ఊ అంటే ఆ రాదు. If you face that humiliation, మీరు అలాంటి అవమానాలు కనుక మీరు ఎదుర్కొంటున్నట్లయితే you don't feel, happy all the మీకు time. ఎప్పుడు కూడా సంతోషంగా అనిపించదు. Humiliation is one of the biggest problem happening, beloved. మరి చూడలేదు, అవమానం అనేది అతిపెద్ద సమస్య మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. This humiliation, very, very tough thing to handle. మరి ఈ యొక్క అవమానం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవటం అనేది. When I bought cell phone, నేను ఎప్పుడైతే మరి సెల్ ఫోన్ మరి కొనుక్కున్నప్పుడు somebody said, నీకెందుకురా cell phone? మరి ఎవరో ఒకరు అన్నారు, నీకెందుకురా సెల్ ఫోన్? Listen carefully, చాలా beloved. జాగ్రత్తగా మీరు వినండి. Why I am telling? మీకు ఎందుకు చెప్తున్నాను? In your day-to-day life, మీకు అనుదిన జీవితంలో కూడాను people will tell, మరి ప్రజలు అలా మాట్లాడుతుంటారు, నీ ముఖం చూడరా నాయనా, మరి ముఖం చూడరా నాయన, ఓ వీడేమో పెద్ద కలలు అంటుండు. వీడేడో పెద్ద కలలు కంటున్నాడు. You feel so discouraged, అప్పుడు మీరు ఎంతో నిరుత్సాహంగా లోనవుతుంటున్నారు, so down. మరి చాలా కింద పడిపోయిన స్థితిలో ఉంటుంటారు. Same thing happened here to Hannah. మరి ఇదే విషయం హన్నాకి ఇక్కడ జరుగుతున్నది. Even she came to church, మరి ఆమె సంఘంకి వచ్చినప్పుడు కూడాను she went to the temple, మరి అక్కడ మందిరంకి అక్కడికి వెళ్ళింది. she was praying, pleading to God, అక్కడ దేవునికి మొరపెడుతూ అక్కడ ప్రార్థన చేస్తుంది, Lord give me a child, ప్రభువా నాకు ఒక సంతానాన్ని కలుగజేయమని, oh help me Lord. ఓ నాకు సహాయం చేయి ప్రభువా. The priest told him, మరి మీకు తెలుసా అక్కడ యాజకుడు ఏం చెప్పాడు? ఏలి ఏందమ్మా నువ్వు మందేసుకొచ్చినావా? మరి ఏలి అంటున్నాడు, నువ్వేమ్మా నువ్వు మందేసుకొచ్చావా Have అంటున్నాడు. you drunk anything? Did you had any wine or whatever? మనం మత్తు మాదమైన తీసుకున్నావా, మందు తీసుకున్నావా అని అంటున్నాడు. In that case, మరి అలాంటి పరిస్థితుల్లో he's questioning her spiritual life, మరి ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. and she felt so bad, మరి ఆమె ఇంకా ఎంతగా బాధపడింది, but she never gave up. కానీ ఆమె విడిచిపెట్టలేదు. The Bible says first time here the Lord God Almighty means the Lord of hosts. మరి చూడలేదు, మొట్టమొదటిసారిగా బైబిల్లో మరి సైనికుల అధిపతి అనే ఒక మాట అనేది ఇక్కడ The ప్రస్తావిస్తబడుతుంది. exact meaning we can learn from here. మరి ఖచ్చితమైన అర్థాన్ని మనం ఇక్కడ నుంచి మనం So what she prayed? ఆమె ఏం ప్రార్థన చేసింది? The Lord of hosts, మరి సైనికుల అధిపతి యెహోవా. because God is the armies. ఎందుకంటే దేవునికి మరి దేవతల యొక్క సమూహం ఒక సైన్యం ఒకటి ఉన్నది. And after some time, మరి తర్వాత కొంత సమయం తర్వాత Eli says, మరి ఏలీ చెప్తాడు, by next year మరి వచ్చే ఏడాదికి you will have a son. నీకు ఒక కుమారుడు నువ్వు అంటావు. I think God spoke with him మరి అనుకున్న దేవుడే మరి ఏలీకి ఆ విషయం చెప్పాడని. because he works such a way ఎందుకంటే అలాగా పనిచేస్తుంటాడు దేవుడు. God may be inspired. మరి దేవుడు ఆయన ప్రేరేపించుంటాడు. Do you know what happened? నీకు తెలుసా ఏం జరిగిందో? After exactly 1 year, మరి ఖచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత
Hannah got a son. మరి హన్నాకు ఒక కుమారుడు But పుట్టాడు. how she prays in 2nd chapter Samuel, మరి ఒకటే సామ్యుయేలు 2వ అధ్యాయంలో అలా ప్రార్థన చేస్తున్నామా? my heart rejoice in the Lord, my horn is lifted high. నా హృదయము యెహోవాను సంతోషించును, యెహోవాను నాకు బలము కలిగెను. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. What she says? ఇక్కడ ఏమంటున్నామా? My horn lifted. నా కొమ్ము మరి ఎత్తబడి ఉన్నది అని చెప్తుంది. దేవా, దేవా, నన్ను ఘనపరిచిన సైన్యములకు అధిపతి యెహోవా. నన్ను ఘనపరిచిన సైన్యములకు అధిపతి యెహోవా. చెప్పలు కొట్టండి హల్లెలూయా. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. So the one who said this డొక్కు కారు, మరి ఎప్పుడైతే మరి ఒక మాట చెప్పిన డొక్కు కారు చెప్పిన వాడు, God gave me a good car than him. మరి దేవుడు ఆయన కంటే నాకు మంచి కారుని దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. Why I am telling? మీకు ఎందుకు చెప్తున్నానండి? It was impossible time to get that car. మనుషులు ఆ కారుని తీసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి. అది మాకు Till today we don't know how we got that. మరి ఈ రోజు కూడా మాకు తెలియదు ఆ కారు మాకు ఎలా వచ్చిందో మాకని. The loan also, we pray to God. మరి మీకు తెలుసా మేము ప్రార్థన చేస్తాం మేము దేవునికి. I can tell, wonderful, involvement of this God. మరి దేవుడు మా పరిస్థితిలో చేయగొట్టుకోవడం అనేది అద్భుతంగా మీకు అనేక విషయాలు చెప్పగలను. 7 o'clock in the night, మరి 7 గంటలకి రాత్రి పూట we all family prayed. మేము కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేశాము. And when he took our papers and he said, you can't get this much loan. పరిస్థితుల్లో మేము పేపర్లను తీసుకెళ్ళినప్పుడు ఇంత లోన్ మీకు రాదు అని వాళ్ళు చెప్తున్నారు. Half an hour we cried out to God. మరి అరగంట సేపు దేవుని యొద్ద మేము మొరపెట్టుకున్నాము. Lord of hosts, మరి సైన్యాధిపతి అధిపతి యెహోవా, you involve. నువ్వు దీంట్లో కలగలుచుకో. King of glory, come into our situation. మహిమగల రాజు మా పరిస్థితిలోకి మీకు రండి రమ్మను అని అన్నాము. Exactly 7:30. మరి ఖచ్చితంగా 7:30కి we got a call that you got car, you got a loan and you can buy your car. ఒక కాల్ ఒకటి వచ్చింది, మీరు కారు కొనుక్కోవచ్చు, మీకు లోన్ శాంక్షన్ అవుతుంది అని. Why I am telling, మీకు beloved? ఎందుకు చెప్తున్నానండి? Sometimes you are humiliated మరి కొన్ని సార్లు నువ్వు చాలా అవమానపరచబడుతుంటావు. in the society with your own family members. మరి యొక్క సమాజంలో మీ సొంత కుటుంబాల మధ్యలో కూడాను When you are humiliated మరి ఎప్పుడైతే అలాగే అవమానపరచబడతారో, about your health మీ condition, ఆరోగ్య పరిస్థితిని బట్టి, about your family life, మీ యొక్క కుటుంబ జీవితం బట్టి, about your behavior, etc. లేకపోతే ఇంకా స్వభావాన్ని బట్టి కూడా, వ్యవహార శైలిని బట్టి కూడా మరి ఇంకా So when విషయాలు. Hannah was praying here, మరి ఇక్కడ హన్నా అలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు she was praying, she came to know how he works in our life. ఆమెకు తెలుసుకోగలిగిన దేవుడు మరి ఎలాగా తన జీవితంలో పనిచేస్తున్నాడు అని. In 6th verse we say, మరి 6వ వచనంలో ఆమె ఇంకా the అంటుంది, Lord brings death and makes alive. మరి జనులు సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. He brings down to the grave and raises up. మరి పాతాళమునకు పంపచ్చు, అందులోంచి రప్పించుచున్న వాడు కూడా ఆయనే. అరే వరిగా కంట్రా బాబు నాయనా, మరి అందుకనే మీరు చింతించకండి బాబు నాయన. గ్రేవ్ వరకు నేను తీసుకుపోతాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడ పాతాళ వరకు అక్కడ తీసుకొని వెళ్తాడు. ఈవెన్ డెత్ బెడ్ మీద. మరి చూసినట్లయితే మరణ యొక్క ఉన్నప్పుడు కూడాను and he makes you alive. మరి ఆయన తిరిగి మళ్ళీ సజీవంగా మేము చేస్తాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. హల్లెలూయా. అది సైన్యములకు అధిపతి యెహోవా. మరి అది యొక్క సైన్యములకు అధిపతి యొక్క శక్తి. Sometimes God's will, he will take the people, మరి కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తంలో మరి దేవుడు ప్రజలు తీసుకుంటుంటాడు. but hear the truth, కానీ ఇక్కడున్న సత్యం ఏంటంటే he will raise you. ఆయన తిరిగి నిన్ను లేపుతాడు. 7th verse, 7వ వచనంలో the Lord sends poverty and wealth, he humbles and he exalts. మరి యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. He raises the poor from the dust and lifts the needy from the ash heaps. మరి కృంగజేయువాడును లేవనెత్తిన వాడును ఆయనే. He seats them with princes and has them inherit a throne of honor. దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టి నుండి ఎత్తువాడు ఆయనే. Sometimes కొన్నిసార్లు we live in poverty. మన దారిద్ర్యంలో మరి జీవిస్తుంటున్నాము. Again, God can make you wealthy ఇక్కడ person. మరలా కూడా దేవుడే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయగలడు. Why? ఎందుకని? Because he is Lord of hosts. ఇక్కడ ఆయన సైన్యులకు అధిపతి అయిన యెహోవాగా ఉన్నాడు. In your life, మరి మీ జీవితంలో కూడాను when you face humiliation, మరి ఎప్పుడైతే అవమానాన్ని మీరు ఎదుర్కొంటున్నప్పుడు don't cry. మీరేమి ఏడవకండి. Don't stop eating. మరి తినటం మానేయకండి. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా మీరు వినండి. The Lord will lift you up, మరి ప్రభువే నిన్ను పైకి లేవనెత్తువాడు. and the Lord will make your situation into dancing. ప్రభువు నీ పరిస్థితిని నాట్యమాడలుగా చేయువాడు ఆయనే. Today, మరి ఈ రోజు you may live in humiliation. మనం అవమానంలో జీవిస్తూ ఉండొచ్చు. One day, those who humiliated you, కానీ ఒక రోజు ఎవరైతే నిన్ను అవమానపరిచారో
సిగ్గుపరిచారో what happens? ఏం జరుగుతుంది? The Lord will make their mouth shut. మరి ప్రభు వాళ్ళ నోర్లు మూసేస్తాడు. నీ ముఖం చూడరా అన్నోళ్ళు మరి నీ ముఖం చూడరా అన్న వాళ్ళు నీ ముఖమే చూస్తారు, నీ ముఖమే చూస్తారు, సహాయానికి వస్తారు. మరి సహాయంకి వస్తారు. చెప్పండి కొట్టండి హల్లెలూయా. హల్లెలూయా. I can tell many examples. మీకు అనేక ఉదాహరణలు చెప్పగలనండి. Sometimes, మరి కొన్నిసార్లు many times you are insulted. మరి చాలా సార్లు నువ్వు అవమానపరచబడతావు. Maybe they don't invite you for weddings, or they don't invite you for important మరి functions. వివాహాలకి ముఖ్యమైన ఫంక్షన్లకి మిమ్మల్ని ఆహ్వానించనేమో. Maybe because you are worshiping Jesus, ఎందుకంటే నువ్వు యేసుని ఆరాధిస్తున్నావు కాబట్టి they may ignore you. వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేయొచ్చు. But the Lord of hosts, కానీ సైన్యంలో అతను యెహోవా one day ఒక రోజు he will elevate you. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. Go home and read Hannah second chapter, 1 Samuel second chapter. మీరు ఇంటికి వెళ్ళి మొదటి సమయంలో 2వ అధ్యాయము హన్నా జీవితంలో ఏం జరిగింది చూడండి. And God blessed her మరి దేవుడు ఆమెని ఆశీర్వదించాడు with wonderful prophet Samuel. మరి అద్భుతమైన ప్రవక్త సమూయేలుతో. Number 3, మరి మూడోది ఏంటంటే here we see in Isaiah chapter 37 ఇక్కడ మనం చూస్తాం యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో a life of Hezekiah. మరి హెజ్కియా యొక్క రాజు యొక్క జీవితము Very powerful, beloved. మరి చాలా శక్తివంతమైనది ఇక్కడ ఉంది. Again he faces tough attack, మరి చూడండి హెజ్కియా ఇక్కడ కూడా కఠినమైన ఒక దాడిని ఇక్కడ ఎదుర్కొంటున్నాడు. and this attack is extremity. మరి చూసినట్లయితే ఈ యొక్క దాడి ఎలా ఉందంటే విపరీతమైన పరిస్థితి దాడి తీసినలాగా ఉన్నది. Sometimes కొన్నిసార్లు we cannot bear extremity. మరి విపరీత పరిస్థితులు మనం ఓర్చుకోలేము. నా వల్ల కాదు. మరి నా వల్ల కాదు ఇంకా. Anytime you faced like this? మరి ఎప్పుడైనా ఇలాంటిది ఎదుర్కొన్నారా? Did God is speaking to you? మరి దేవుడు గారు నేరుగా మాట్లాడుతున్నట్లయితే అబ్బా ఈ పరిస్థితి నా వల్ల కాదురా బాబు, ప్రభువా ఈ యొక్క పరిస్థితి ఇంకా నా వల్ల కాదు ప్రభువా, నేను తట్టుకోలేను. మరి ఇంకా నేను తట్టుకోలేను. Some people face this extremity pressure. మరి కొంతమంది ప్రజలు యొక్క విపరీతమైన ఒత్తిడిని వాళ్ళు Same ఎదుర్కొంటున్నారు. thing Hezekiah received, beloved. మరి అదే విధంగా హెజ్కియా కూడా ఇలాగే ఇక్కడ ఎదుర్కొంటున్నాడు. Here he received a letter from another king, మనకు వేరే రాజు నుంచి ఒక ఉత్తరమును ఈయనకి ఇవ్వబడుతుంది. Sennacherib. మరి సెనెకెరీబ్ అనే రాజు He said he's going to attack him. అని చెప్పాడు, నేను దాడి చేయబోతున్నాను, He's going to take away his kingdom. ఈ యొక్క రాజ్యాన్ని నేను తీసేయబోతున్నాను. And he sends a letter. మరి అలాగ ఒక లేఖను పంపుతాడు, He sends a message. ఒక వర్తమానాన్ని పంపుతాడు. So that time Hezekiah says, అప్పుడు హెజ్కియా అంటున్నాడు, this day is the day of distress and rebuke, disgrace. ఈ దినము శ్రమ, శిక్ష, దూషణము గల దినము. If you keep on reading, ఇంకా చదువుకుంటూ వెళ్ళినట్లయితే he was in weak situation, పరిస్థితులు బలహీనమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు ఆయన. distress. పరిస్థితుల్లో శ్రమ దినము. And in this situation, మరి ఇలాంటి పరిస్థితుల్లో he was helpless. ఆయన నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడు. Listen carefully, చాలా beloved. జాగ్రత్తగా మీరు వినండి. What he did, మరి అక్కడ ఆయన ఏం చేశాడు? go home and read. మీరు ఇంటికి వెళ్ళి ఇంకా చదువుకున్నట్లయితే 14th verse. 14వ వచనంలో Hezekiah received the letter from the messengers and read it. మరి వర్తమానం నుంచి ఈ యొక్క ఉత్తరం బంధుగా నేను చదివాడు. Then he went to the temple of the Lord and spread it out before the Lord. మరి హెజ్కియా దూతల చేత నుండి ఈ యొక్క ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి, నా వల్ల కాదు యేసయ్యా, నా వల్ల కాదే యేసయ్యా, దేవా దేవా, ఆ లెటర్ తీసుకొచ్చేసి చర్చిలో ఆ సంఘంలోకి ఆ లెటర్ తీసుకొచ్చేసాడు, అక్కడ పెట్టేసి అక్కడ పెట్టేశాడు. and prayed to the Lord. మరి అక్కడ ప్రభువుకి మనకు ప్రార్థన చేశాడు. Lord Almighty, మరి సర్వశక్తమైన దేవా, that means Lord of hosts, దాని అర్థమైన సైనికులకు అధిపతి యెహోవా అని, God of Israel, మరి ఇశ్రాయేలు యొక్క దేవా, enthroned between the cherubim, you alone are God over all the kingdoms of the earth. మరి కేరుబుల మధ్య నివసించు భూమి ఆకాశంలో కలగజేయ అద్వితీయమైన దేవా, You have made heaven and earth. మరి భూమి ఆకాశంలో లోకమును సకల రాజ్యంలో దేవుడే ఉన్నావు. Give ear, Lord, and ear. Open your eyes, Lord, and see. Listen to all these words. Sennacherib has sent to ridicule the living God. మరి సైన్యలోతు యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సర్జరీలు పంపిన వారిని మాటలను చెవున పెట్టుము. So what he did? ఇక్కడ ఏం చేశాడు ఆయన? He prayed to God మరి దేవుని ప్రార్థన చేశాడు. and he kept all the letter, everything in the temple. అచ్చుల యొక్క ఉత్తరము దాంట్లో సమాచారం అంతా కూడా మరి యొక్క మందిరంలో అక్కడ పరిచాడు. నా వల్ల కాదు. మరి నా వల్ల కాదు. Same thing in our day-to-day life, అదే beloved. విషయం మన అనుదిన జీవితంలో
What you have to do? అప్పుడు నువ్వేం చేయాలి? Some situation extreme. కొన్ని పరిస్థితులు చాలా విపరీత దూరంలో ఉంటుంటాయి. Send a prayer request. అప్పుడు ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనను పంపించు. హ్యాపీగా పోయి పండుకో. అప్పుడు సంతోషంగా నువ్వు వెళ్ళి పడుకో. అంతే. అంతే. పొద్దాక ఆలోచిస్తున్నావు అనుకో, దాకా దాన్ని ఆలోచిస్తున్నావు అనుకోండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్స్. అప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు నీవు తెచ్చుకుంటావు. పొద్దాక కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు. పొద్దాక కొంతమంది అయితే అలా ఆలోచిస్తూనే ఉంటారు. వాట్ జీసస్ సెడ్, మరి యేసయ్య ఏం చెప్పాడు? కాస్ట్ ఆల్ యువర్ బర్డన్స్ అపాన్ మీ. ఈ భారమంతా నా మీద వేయమని చెప్పాడు. సింపుల్ గా ఫోన్ ఉంది, టెక్నాలజీ, మరి తేలిగా మరి టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది మనకి. ప్రేయర్ రిక్వెస్ట్ పంపించు. మరి ప్రార్థన విజ్ఞాపన ఒకటి పంపించు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సెండింగ్ ప్రేయర్ రిక్వెస్ట్. మరి అనేక ప్రజలు మరి ప్రార్థన విజ్ఞాపనలు పంపిస్తున్నారు. దిస్ మార్నింగ్ వి హర్డ్ వన్ టెస్టిమనీ. ఉదయకాల సమయంలో ఒక టెస్టిమనీ సాక్ష్యం మనం విన్నాము. వన్ యంగ్ మ్యాన్ వాస్ సఫరింగ్ వితౌట్ జాబ్ ఫర్ 1 year. ఒక యవనస్తుడు ఒక సంవత్సరం పాటు ఉద్యోగం లేకుండా మరి అక్కడ శ్రమ పడుతున్నాడు. Sometimes he is coming to church, going back, coming, going back. మరి కొన్నిసార్లు సంఘంకి వస్తున్నాడు, మరి తిరిగి వెళ్ళిపోతున్నాడు, అలాగే వస్తున్నాడు, మరి తిరిగి వెళ్ళిపోతున్నాడు. His faith levels is going down and up. మరి విశ్వాస స్థాయి కిందకి పడిపోతే మరి పైకి అలా వెళ్తూ ఉంటుంది. Finally decided, మరి చివరికి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. he want to keep his petition before the Lord. మరి దేవుని యందు తన యొక్క విజ్ఞాపాన్ని పెట్టాలనుకున్నాడు. After 1 year, after some time, మరి మీకు తెలుసా, ఒక సంవత్సరం అలాగే కొంత సమయం తర్వాత the office called him for the job. మరి ఆఫీస్ వాళ్ళు పిలిచారు ఉద్యోగం కోసం. Send appointment order. మరి అపాయింట్మెంట్ లెటర్ ని పంపించారు. Chapel కొట్టండి, hallelujah. హల్లెలూయా. Why I am telling, beloved, మీకు ఎందుకు చెప్తున్నానండి, sometimes మరి కొన్నిసార్లు lot of things we face. అనేక విషయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. We face court cases. మరి కోర్టు కేసులు ఎదుర్కొంటుంటాం. We face all kinds of trap of the enemy. మరి అపవాది యొక్క ఉచ్చులు మన అనేకమైన ఎదుర్కొంటూ ఉంటాం. Extremity. మరి విపరీతమైన పరిస్థితులు. Extremity. మరి విపరీతమైన పరిస్థితులు. I underwent lot of extremity, beloved. నేను అలాంటి విపరీతమైన పరిస్థితుల గురించి నేను వెళ్ళి వచ్చాను. But what I do, కానీ నేను ఏం చేస్తానంటే బిందాస్, మరి బిందాస్గా దేవునికి చెప్పేస్తా, దేవునికి చెప్పేస్తాను, ప్రభువా నీకు దగ్గర ఎన్ని దూతలు ఉన్నాయి ప్రభా, ప్రభువా నీ దగ్గర ఇన్ని దేవదూతలు ఉన్నారు, ఈ దూతలన్నీ ఈ పంపించండి. దూతలన్నీ మీరు పంపించండి. అంతే. అంతే. దట్స్ ఆల్. అంతేనండి. హ్యాపీగా మరి పండుకుంటాను. సంతోషంగా పడుకుంటాను. బిందాస్ చెప్పండి, బిందాస్ అనండి. అందరూ చెప్పండి బిందాస్గా. ఏం దేవుని సన్నిధి అదే చేసిండి నా. మరి అదే చేశాడు ఇక్కడ దేవుని సన్నిధిలో. ఇచ్చికపోయి అక్కడ పోయి అన్ని పరిచేసి మరి ఎసికే పోయి అక్కడికి వెళ్ళి అన్ని సమస్యలు హ్యాపీగా పండుకున్నాడు. మరి సంతోషంగా పడుకున్నాడు. హ్యాపీగా పండుకున్నాడు. మరి సంతోషంగా పడుకున్నాడు. వెళ్ళి ఎందుకు నీ బుర్ర ఎందుకు మరి పలగొట్టుకుంటావు? నీ బుర్ర ఎందుకు నువ్వు పాస్టర్ గారు మీకు తెలియదు, ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్. మరి మాస్టర్ గారు మీకు తెలియదు ఇంత విపరీతమైన ఒత్తిడి, నీ విపరీతమైన నరాలన్నీ బాధ ఇదైతే తెలుసా? మరి నరాలన్నీ బాగా హెడ్ ఎక్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. మరి తలకంపు వచ్చింది, అది వచ్చింది, ఇది ఒక్క వచ్చింది. నిమిషం ఈ చాప్టర్ చదువును. మరి ఒక్క నిమిషం ఈ యొక్క అధ్యయనం చదువు. అంత మందిరం ఎందుకు పెట్టిండు? వై గాడ్ కెప్ట్ హియర్? మరి ఎందుకు దేవుడు మందిరాన్ని మరి దట్స్ వై హూ ఈస్ కింగ్ ఆఫ్ గ్లోరీ, మరి అందుకే మహిమ గల రాజు మరి ఎవడు? హూ ఈస్ లార్డ్ ఆఫ్ హోస్ట్స్, మరి సైన్యంలో అధిపతి యెహోవా ఎవడు? కమ్ ఇంటు యువర్ సిట్యుయేషన్. మరి పరిస్థితులకు రమ్మని మీరు అనండి. ఈస్ స్ట్రాంగ్ అండ్ మైటీ. ఆయన బలాశూరుడు మరి యుద్ధశూరుడై ఉన్నాడు. He can win the battles. That's what the word of God says. అదే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యుద్ధంలో గెలిచేవాడు. యుద్ధ శీరుడు, మరి యుద్ధశూరుడు ఆయన, యుద్ధ వీరుడు. మరి యుద్ధ వీరుడు ఆయన. ఎందుకు తిప్పలవాడు? మరి ఎందుకు నువ్వు తిప్పలు పడుతున్నావు? హ్యాపీగా మందిరంలో చర్చ్ ఫోన్ లో మెసేజ్ పెట్టండి. మరి ఫోన్లో ఉంటాయి, చర్చికి మందిరానికి వాళ్ళకి మెసేజ్ పెట్టండి. People they pray here and in Boinpalli they pray, cry out to God. మరి ఇక్కడ బోయినపల్లి వాళ్ళందరూ కూడా మరి దేవుని యుద్ధ మొరపెడుతూ ప్రార్థన చేస్తుంటారు. Do you know what happened? మీకు తెలుసా ఏం జరిగిందో? Here in 37th chapter, మరి ఇక్కడ చూసినట్టు 37వ అధ్యాయంలో 21st verse, మరి 21వ వచనంలో, then Isaiah son of Amos sent a message to Ezekiel. అందుకు ఆమోస్ కుమారుడైన యెషయా యొక్క హిజ్కియా యుద్ధకు ఈ వర్తమానం పంపెను. This is what the Lord God of Israel says. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అరే బాబు విను నాయనా, అరే బాబు విను నాయనా, రెండు చెవులతో విను, రెండు చెవులతో నువ్వు విను, ఏనుగు చెవులు పెట్టుకో, మరి ఏనుగుల చెవులు పెట్టుకో, ఎలక చెవులు తీసేయి. ఎలక చెవులు తీసేయి. అందరు ఏనుగు చెవులు అనండి. అందరు ఏనుగు చెవులనండి. This is what the Lord of God Israel says. మరి యెహోవాకు సెలవిచ్చింది ఏమనగా, ఒక దైవజనుడు అయితే, ఒక దైవజనుడు అయితే ఆయన మీటింగ్ లో కూర్చున్నా నేను, ఆయన మీటింగ్ లో నేను కూర్చున్నాను. ఏం తిడుతున్నాడు తెలుసా? మరి ఏం చెప్తున్నాడు తెలుసా? అరే మెంటల్ అంటున్నాడు. అరే మెంటలు అంటున్నాడు. వినరా దేవుని చెప్పిన మాట. అరే వినరా దేవుడు చెప్పిన మాట. నేనైతే అమ్మో నిజంగా నన్నే అంటున్నా అనుకున్నా. నేను అనుకున్నాను, ఇది నిజంగా నాకేనే నో సందేహం, మరి ఏ సందేహం లేదు. మెంటల్ అంటున్నాడు. మరి మెంటల్ అంటున్నాడు. అరే బుర్ర లేదు వినరా నాయనా అరే అంటున్నాడు. బుర్ర లేదు వినరా నాయన అంటున్నాడు.
అర్థమవుతుందా మీకు ఏమంటారు? అర్థమవుతుందండి మీకు? సో వాట్ ద లార్డ్ సేస్ హియర్, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? because you have prayed me to concerning Sennacherib king of Israel, మరి అహోషు రాజైన సద్రుని విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసేతివి. this is what the Lord has spoken against him. అది గురించి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, So if we keep on reading, ఇంకా చదువుకుంటూ వెళ్ళినట్లయితే, I have ascended heights of the mountains, మరి నేను యొక్క సియోను పర్వతములకు అత్యధిక I have cut down the talls of Zedor, the choice of all Janpads. Verses from 25. 25వ వచనం చూసినట్లయితే, నేను త్రవ్వి నీళ్లు పారజేయుచున్నాను, నా అకరకాల చేత నేను దిట్టమైన స్థలంలో నదులన్నింటినీ ఎండిపోవు చేయుచున్నాను. So here we can see, beloved, ఇక్కడ మనం చూడగలుగుతాం. but finally the time is running out. మరి సమయం అయిపోతుంది కాబట్టి చివరగా ఆయన ఏమంటాడంటే 36th verse, 36వ వచనంలో, the angel of the Lord went and put to death 185,000 in Assyrian camp. అంతటి యెహోవా దూత బయలుదేరి అహోషు వారి దండం పేటలో 180,000 మందిని మొత్తెను. When the people got up next morning, ఉదయం జామునే లేవగా వారందరూ, what we read here, ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే, very, very powerful, beloved. మరి చాలా శక్తిమైన మాట ఇక్కడ ఉంది. There were all the dead bodies. మృత కేలబరములుగా ఉండిరే వాళ్ళు. So all the enemies were killed. మరి శత్రువులు అందరూ కూడా అక్కడ హతమార్చబడ్డారు. In other words, the satanic forces, ఇంకొక మాటలో చెప్పాలంటే సతాన్ యొక్క శక్తులన్నీ కూడాను, the devil comes to destroy and to kill and to steal your life. మరి అపవాది దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, నీ యొక్క జీవితం హత్య చేయడానికి మనతో వస్తాడు. So what the Lord says here, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? He sent the angelic force. మరి దేవదూతల యొక్క మరి యొక్క శక్తిని యొక్క సమూహాన్ని పంపుతున్నాడు. ఒక్క ఏంజల్ ఎంత పెద్దగా ఉంటుందంట తెలుసా? ఒక్క దేవదూత ఎంత పెద్దగా ఉంటుందని తెలుసా మీకు? Bigger than aeroplane. మరి చూసినట్లయితే దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగానండి. Many men of God. మరి చాలా మంది దైవజనులు, If you look at in America, మరి అమెరికా దేశం చూసినట్లయితే, they literally, the angels come into their rooms, it says. వాళ్ళ గదుల్లోకే మరి దేవదూతలు వస్తారంట. Powerful men of God across the world. మరి శక్తివంతమైన దైవజనులు యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న The వాళ్ళకి angelic force. మరి దేవదూతల యొక్క శక్తి సమూహము. You know, once my dad was traveling to one village. మా నాన్నగారు ఒక గ్రామంగా వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు, With him was an assistant pastor was traveling in motorbike. ఆయనతో పాటు అసిస్టెంట్ పాస్టర్ గారు ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. And he's going to one village. ఒక గ్రామంకి ఆయన వెళ్తున్నారు. And when he was going, ఆయన అలా వెళ్తూ ఉన్నప్పుడు he met with an accident. ఒక యాక్సిడెంట్ కి మరి గురవుతారు. Suddenly a buffalo came in front of him. మరి అకస్మాత్తుగా మరి గేదె వాళ్ళకి అడ్డుగా వచ్చింది. And immediately somehow he was escaped. మరి వెంటనే ఎలాగోలాగా దాన్ని తప్పించుకోగలిగారు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగానండి. So after going to that village, మరి అక్కడ గ్రామంకి వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత he was praying to one woman. మరి ఒక స్త్రీకి ఆయన ప్రార్థన చేస్తున్నారు. And the demon was speaking from that woman. అక్కడ దయ్యము ఆమెలో నుంచి మాట్లాడుతుంది. I wanted to kill you నేను నిన్ను చంపాలనుకున్నాను, because you are coming to village. ఈ యొక్క గ్రామంకి నువ్వు వస్తున్నావు కాబట్టి. Then my dad asked, why you didn't kill me? మరి అప్పుడు మా నాన్నగారు అడిగారు, నువ్వు నన్ను ఎందుకు చంపలేదు మరి? And the devil said, అప్పుడు ఆ దయ్యం చెప్పింది, 6 angels are guarding you. మరి 6 దేవదూతలు నిన్ను కాపుదలలో ఉన్నారు. Chapal Gotan, hallelujah. కొట్టండి, హల్లెలూయా. The 6 angels మరి ఆ 6 దేవదూతలు protected you. నిన్ను కాపాడారు. Chapal Gotan, hallelujah. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. సైన్యములకు అధిపతికి యెహోవా. మరి సైన్యులకు అధిపతిగా అయిన యెహోవా. I'm not telling stories, beloved. మీకేదో కథలు చెప్పట్లేదండి నేను. It happened అది జరిగిన విషయము. just 3 days back. మరి 3 రోజుల క్రితము, You know, I wanted to go out urgent, మరి నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలనుకున్నాను. and the watchman was cleaning the car. అక్కడ వాచ్మెన్ అక్కడ కార్ని శుభ్రపరుస్తున్నాడు. Then suddenly, you know, I got some smell from the kitchen. మరి అకస్మాత్తుగా నా కిచెన్ లో ఏదో వాసన వచ్చింది. I on the car, మరి నేను కార్ని ఆన్ చేశాను. kept in reverse gear, మరి రివర్స్ గేర్ లో పెట్టాను. and I went inside. మరి నేను లోపలికి వెళ్ళాను. By that time, నేను వచ్చేవాడికి the car was going back. మరి కారు వెనక్కి వెళ్ళిపోతుంది. The watchman was shouting. మరి వాచ్మెన్ అరుస్తూ ఉన్నాడు. Then I came out, what is happening? మరి బయటకు వచ్చాను, ఏం You know, the జరుగుతుందని. car was going, beloved. మరి కారు వెనక్కి వెళ్ళిపోతుంది. Then I ran there, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. almost very, very speed, about to dash. మరి స్పీడ్గా వచ్చి ఇక్కడ గుద్దుకోపోయింది. You know, I don't know how I jumped in the car. మరి నాకు తెలియదు నేను ఎలాగ కారులోకి దూకానో. I jumped in the car కారులోకి దూకాను. and apply the brakes. నాకు బ్రేక్ ని మరి నొక్కాను. Chapal Gotan, hallelujah. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. Then my son was saying, how you did? మరి ఆ కుమారుని నువ్వు ఎలా చేసావు నాన్న? I said, some angelic force was నేను there. చెప్పాను, ఏదో దేవదూతల శక్తి అక్కడ ఉంది అనుకున్నాను.
చప్పట్లు కొట్టున హల్లెలూయా. చప్పట్లు కొట్టిన హల్లెలూయా. It was about to dash. మరి అది అక్కడ వచ్చి గుద్దైపోయింది అది. Why I am telling, beloved? మీకు ఎందుకు చెప్తున్నానండి? We are living in that realm. మనం ఆ యొక్క రెలంలో మనం జీవిస్తున్నాము. In every step, మరి ప్రతి అడుగుల్లో కూడాను God commands His angels. మరి దేవుడు తన దేవదూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. I can tell many examples, beloved. అనేక ఉదాహరణలు చెప్పగలనండి. When you face extremity, మరి ఎప్పుడైతే విపరీత పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు the Lord will help you. ప్రభువే నీకు సహాయం చేస్తాడు. Finally, మరి చివరగా if you look at the life of Peter, మరి పేతురు యొక్క జీవితం కనుక మీరు చూసినట్లయితే Acts chapter 12, మరి అపొస్తలుల కార్యం 12వ అధ్యాయము we will see a wonderful situation here. ఇక్కడ ఒక అద్భుతమైన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. They kept Peter in the jail, మరి పేతురుని మరి చెరసాలలో వాళ్ళు వేశారు. and it was difficult situation. మరి చూసిన ఒక కఠినమైన పరిస్థితి అది. And if you keep on reading ఇంకా చదువుకుంటూ వెళ్ళినట్లయితే Acts chapter 12, మరి అపొస్తలుల కార్యం 12వ అధ్యాయము so Peter was kept in prison, but the church was earnestly praying to God for him. మరి పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. What happened? ఇక్కడ ఏం జరిగింది? Prison and chains. మరి చెరసాలు అలాగే గొలుసులు. Sometimes మరి కొన్నిసార్లు you are in prison situation ఒక జైల్లో ఉన్న పరిస్థితిగా ఉంటుంటుంది. and chain situation. అలాగే గొలుసులతో బంధించినట్టుగా ఉంటుంది. So 6th verse says, మరి అలాగే 6వ వచనం ఎలా ఉంటుంది? the night before Herod was to bring him to trial, మరి హేరోదు తనను వెలుపలికి తీసుకొని రావని ఉండగా Peter was sleeping between two soldiers bound with two chains. ఆ రాత్రే పేతురు 2 సంకెలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. And sentinels stood against God and the entrance. మరియు కావలి వారు తలుపుల ఎదుట చెరసాలను కాచుకొంచు ఉండేది. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. If you see notorious thieves, మరి ఇక్కడ భయంకరమైన దొంగల కనుక మీరు చూసినట్లయితే they put all the chains వాళ్ళకి సంకెళ్ళు వాళ్ళు వేస్తారు. and they will not allow them to even walk. మరి వాళ్ళు నడవటానికి కూడా వీలు లేకుండా వాళ్ళు చేస్తారు. Everywhere they will keep tight situation to the terrorists, all kinds of these people. మరి చూసిన టెర్రరిస్టులు కానీ వీళ్ళు అలాంటి ప్రజలందరూ కూడా చాలా గట్టిగా వాళ్ళ గొలుసులతో బంధివేస్తారు. But here Peter, కానీ ఇక్కడ పేతురు he was the son of God. మరి ఆయన దేవి కుమారుడిగా ఉంటున్నాడు. He was the disciple of God. మరి దేవుని యొక్క శిష్యుడిగా ఉంటున్నాడు. So what happened here? అందుకని ఇక్కడ ఏం జరిగింది? And here in this situation, మరి ఇలాంటి పరిస్థితుల్లో what happened? ఏం జరిగింది? If we keep on reading, ఇంకా చదువుకుంటూ వెళ్తే so here if you read 7th verse, అలాగే 7వ వచనం కనుక చదివినట్లయితే suddenly మరి ఇదిగో అకస్మాత్తుగా an angel of the Lord appeared, మరి ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. and a light shone in the cell. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. He struck Peter on the side and woke him up. మరి దూత పేతురు పక్క తట్టి Quick, get up, he said, and the chains fell త్వరగా లెమ్మని చెప్పి off అతను Peter's wrists. మరి త్వరగా లెమ్మని చెప్పి అతను లేవగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపోయాను. వినండి ఏమైంది? మరి ఏమైందండి? Angel of the Lord, మరి ప్రభు యొక్క దేవత, all armies of God, మరి చూడండి దేవుడి యొక్క సైన్యము, Jehovah Sabaoth, మరి యెహోవా షాబోతు, Lord of hosts, మరి సైన్యములకు అధిపతి, his own disciple, మరి సొంత మరి యొక్క శిష్యుడు, he was in trouble. మరి అక్కడ సమస్యలో ఉన్నాడు. What happened? అందుకే ఏం జరిగింది? Church prayed, మరి సంఘం ప్రార్థించింది. the angel came down. మరి ప్రభు దూత మరి కిందకి దిగి వచ్చింది. If you look at the scriptures, beloved, మరి ఇక లేఖన వచనాలు అన్ని మీరు చూస్తున్నట్లయితే in heavens everything, all authority has been given to Jesus. మరి పరలోకంలో భూలోకంలో సమస్త అధికారము యేసు ప్రభుకి ఇవ్వబడి ఉన్నది. Over all spiritual powers. మరి ఆత్మీయ యొక్క శక్తులు అన్నిటి మీదను. If you look at the life of Job, మరి యోబు యొక్క జీవితం కనుక మీరు చూసినట్లయితే Satan comes మరి సాతాను వస్తాడు. because you are blessing Job, నువ్వు యోబుని ఆశ్రయిస్తున్నావు కాబట్టే he is serving you. ఆయన నిన్ను సేవిస్తున్నాడు. But take out everything. కానీ అన్ని కూడా తీసివేస్తే Then he commanded Satan, okay, you do, అప్పుడు సాతానికి ఆజ్ఞాపిస్తాడు దేవుడు నువ్వు అన్ని చెయ్యాలగా, but don't take his life. కానీ ఆయన నుంచి ప్రాణం మాత్రం నువ్వు తీసేయొద్దు. Do you know what happened? మీకు తెలుసా ఏం జరిగిందో? Every authority, ప్రతి ఒక్క అధికారం కూడాను finally, మరి చివరగా Job proved himself మరి యోబు తనను రుజువు చేసుకుంటాడు. and he got
double, everything you got double. అప్పుడు ప్రతి దానికి కూడా రెండింతలుగా మళ్ళీ ఆశీర్వదించబడతాడు. Why I am telling, beloved? మీకు ఎందుకు చెప్తున్నానండి? In heavenly realms, మరి పరలోకమయ యొక్క పరిస్థితుల్లో, spiritual realms, మరి ఆత్మీయ యొక్క రెలంలో you don't see unseen things. మీరు ఏదో కనిపించిన విషయాలు మీరు చూడలేరు. There are lot of, Lord of hosts walks in our lives. మన జీవితంలో ఇలాగ సైన్యములు కనిపించే సైన్యములు వాళ్ళు పనిచేస్తుంటారు. In our day-to-day situations, మన యొక్క అనుదిన జీవితంలో కూడాను sometimes కొన్నిసార్లు we are, in absent mind. మనం ఇక్కడ అప్సెట్ మైండ్ లో ఉంటుంటాము. We do various things. మనం అనేక విషయాలు చేస్తుంటాము. But when you connect to this Lord of hosts, ఎప్పుడైతే ఇక సైన్యులకు అధిపతిగా యెహోవాతో సంబంధం కలిగి ఉంటావో, you can face tough challenges. అప్పుడు కఠినమైన సవాళ్ళను ఎదుర్కోగలవు. You can face humiliation. అవమానాన్ని ఎదుర్కోగలవు. You can face extremity. విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోగలుగుతావు. Not only that, అదే కాకుండా prison and chain situation. మరి జైలుతో గొలుసుతో బంధించబడిన పరిస్థితుల్లో నుండి What happened here? మరి ఇక్కడ ఏం జరుగుతుంది? Every door was open. ప్రతి తలుపు కూడా అక్కడ తెరవబడింది. All the angels, they brought him out. మనుషులు ఆయన్ని బయటికి తీసుకొచ్చేసారు దేవదూత. They rescued him ఆయన రక్షించింది అక్కడ. from all the clutches. అక్కడ బంధకములన్నిటిలో నుండి. Even those who are praying, మరి అక్కడ ఎవరైతే ఇంకా ప్రార్థన చేస్తున్నారో they could not believe. మరి వాళ్ళు కూడా నమ్మలేకపోయి ఆశ్చర్యపడ్డారు. When they saw Peter, ఎప్పుడైతే వాళ్ళు పేతురుని చూసారో even they could not believe. మరి వాళ్ళు కూడా మరి నమ్మలేకపోయారు. Is that not supernatural, beloved? మరి చూడండి, అసాధారణ కార్యం కదండి. We are facing, in these tough challenges. మనం ఇలాంటి కఠినమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటాము. Don't forget మరి మీరు అందుకే మీరు మర్చిపోకండి that we are serving the Lord of hosts. మనము సైన్యులకు అధిపతిని యెహోవాను మనం సేవిస్తున్నామని. Psalm 46th మరి కీర్తన 46 చూసినట్లయితే final verse, beloved. మరి చివరి వచనం అండి. Very, very powerful word. మరి చాలా శక్తివంతమైన మాట. What psalmist says here, కీర్తనకారుడు ఏమంటున్నాడు? this Lord of hosts, మరి సైన్యులకు అధిపతిని యెహోవా. 7th verse, మరి 7వ వచనంలో, come, the Lord of Almighty is with us, the God of Jacob is our fortress. మరి సైన్యులకు అధిపతిని యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఏమని రాస్తుందండి? మరి ఏమని రాస్తుందండి ఇక్కడ? సైన్యములకు అధిపతి యెహోవా మరి సైన్యులకు అధిపతి యెహోవా తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్నాడు. చెప్పండి, నాకు తోడై ఉన్నాడు. మరి అందరూ చెప్పండి, నాకు తోడై ఉన్నాడని. చెప్పండి, తోడై ఉన్నాడు. అందరూ చెప్పండి, నాకు తోడై ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. మరి గట్టిగా చెప్పాలండి. తోడై ఉన్నాడు, మెల్లం కాదు. మరి తోడై ఉన్నాడు, మెల్లగా కాదు. తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. 100 times చెప్పిన మరి పర్లేదు. 100 సార్లు చెప్పినా అలాగా పర్వాలేదు. Come and see what the Lord has done. మరి యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. The desolation he has brought in on earth. ఆయనే భూమి మీద నాశనం కలుగజేయువాడు. He makes war cease. ఆయన భూగర్భం వరకు యుద్ధములు మార్చువాడు. He breaks the bow and shatters the spear. మరి విల్లు విరుచువాడును బలమును తెగబరచువాడును ఆయనే. He burns the shields with fire. మరి యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. He says, be still and know that I am God. మరి ఊరుకు నుండి నేనే దేవుడిని తెలుసుకొనుడి. I will be exalted among the nations. అన్ని జనుల్లో నేను మహోన్నతుడనగుదును. I will be exalted in the earth. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. The Lord Almighty is with us. మరి సైన్యుల అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. The God of Jacob is our మరి fortress. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. Shall we all stand up, beloved? మనందరం లేచి నుంచుందామండి. Today, మరి ఈ రోజు the Holy Spirit God is speaking to us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. When Joshua faced tough మరి situation, యెహోషువ ఎప్పుడైతే కఠినమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు he prayed to God, ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు. the Lord of hosts. మరి సైన్య అధిపతి యెహోవాకి. When Hannah was humiliated, మరి హన్న ఎప్పుడైతే అవమానంతో ఉన్నదో she prayed to మరి God ఆమె దేవునికి ప్రార్థన చేసింది. and she was honored. మరి అప్పుడు ఆమె మరి గణపరచబడింది. Lord of hosts. మరి సైన్య అధిపతి యెహోవాకి. When Hezekiah was facing extremity in his life, మరి హెజెకియా ఎప్పుడైతే విపరీతమైన పరిస్థితులు తన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు he prayed to God. He put all the petition in the temple. ఆయన అన్ని విన్నపాలన్నీ కూడా మందిరంలోకి తెచ్చి దేవునికి మరి ప్రార్థన చేశాడు. Angel involved, beloved. మరి దూత మరి కలగలుచుకుంది ఆయన పరిస్థితుల్లో. Final Peter, మరి చివరగా పేతురు when he was kept in the prison, మరి ఎప్పుడైతే మరి చెరసాలలో గొలుసుతో బంధించినప్పుడు the angelic force మరి came. దేవదూతల యొక్క శక్తి సమూహం ఆయన దగ్గరకు వచ్చింది. This big picture, this big dimension. మరి చూడండి, ఇది ఒక పెద్ద చిత్రాన్ని, ఒక పెద్ద పరిమాణం, కోణమును Let us dig it, beloved. మరి మనందరం కూడా లోతుగా
తెలుసుకుందాము. Let us not be on surface. మనం పైపైన మనం ఉండొద్దు. In our day-to-day life, మన అనుదిన జీవితంలో కూడాను the Lord of hosts is with us. మరి సైన్యాలకు అధిపతికి మనకు తోడై ఉన్నాడు. Today, మరి ఈ రోజు all these situations if you are facing, ఎన్ని పరిస్థితులు మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో, before we sing song, మరి ఈ పాట పాడకంటే ముందు just pray to God 1 minute. ఒక్కసారి ఒక నిమిషం పాటు దేవునికి మీరు ప్రార్థన చేయండి. Put your hand in your heart. మీ యొక్క హృదయం మీద మీ చేయి వేసుకోనండి. Lord, ప్రభువా, come into my situation. నా యొక్క పరిస్థితులకు మీరు రండి. You are King of glory, నువ్వు మహిమగల రాజువు నువ్వే, strong and mighty. మరి బలాశూరుడై మరి యుద్ధశూరుడై ఉన్నావు. You will give victories in our battles. మా యొక్క యుద్ధములో నువ్వు జయమిచ్చేవాడు నువ్వు. Come into my situation, నా యొక్క Lord. పరిస్థితులకు మీరు రండి. Pray, beloved, speak to God. మరి ప్రార్థన చేయండి, దేవునితో మీరు మాట్లాడండి. Don't look here and మీరు there. అక్కడ ఇక్కడ చూడకండి. Focus on this Lord of ఈ hosts. సైన్యంలో యెహోవా మీద మీ దృష్టి అంతా కేంద్రీకరించండి. ఓ ప్రభా, నీకే స్తుతులు ప్రభా, నీకే వందనాలు, నీకే వందనాలు. ప్రార్థన చేసుకుని ఒక్క నిమిషం. అందరూ ప్రార్థన చేయండి ఒక నిమిషము. Oh, thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Some are really having extreme pressure. మరి కొంతమందికి అయితే విపరీతమైన ఒత్తిడితో వారు వెళ్తున్నారు. I can see your faces. మరి నేను మొహాల మీద నేను చూడగలుగుతున్నాను. Just, put all the burdens to Him, beloved. అన్ని మీకున్న భారాలన్నీ కూడా ఆయన మీద పెట్టేయండి. Some are crying day and night. మరి కొంతమంది రాత్రి దినారాత్రులు వాళ్ళు మొరపెడుతున్నారు, ఏడుస్తున్నారు. Emotional disturbance. మరి భావోద్రేకమైన గలిబిలితో Weeping all the time. అన్ని వేళలా ఏడుస్తున్నారు. How can I come out, Lord? మరి నేను దీని నుంచి ఎలా బయటకు రాగలను ప్రభువా? Beloved, I'll tell you, మీకు చెప్తున్నానండి, the Lord of hosts, సైనికుల అధిపతి యెహోవా help everyone here. ఒక్కొక్కరికి మీరు సహాయం చేయండి. Help us. మరి మాకు సహాయం చేయండి. Help every member ప్రతి ఒక్క సభ్యుడిని మీరు in Zion Ministries, సియోను యొక్క పరిచర్యలో, in other places, అలాగే వేరే ప్రాంతాల్లో, in all the congregations. అంత సంఘం అంతటా కూడాను Come down, Lord. ప్రభువా, మా యొక్క పరిస్థితులకు దిగిరండి. Lord of hosts, సైనికులకు అధిపతి యెహోవా, we welcome you, Lord. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. Speak, beloved, speak. మాట్లాడండి, అందరూ ప్రార్థన Don't చేయండి. look at the time. This is very, very powerful word. చాలా శక్తివంతమైన మాటలు ఇవి. This word will change your ఈ situation, యొక్క మాట నీ యొక్క పరిస్థితిని మార్చేస్తుంది. change your dimension. ఈ యొక్క పరిమాణాన్ని మార్చేస్తుంది. Today the Lord is speaking to you straight away. ఈ రోజు ప్రభు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. If you look at outside, నువ్వు బయట కనుక చూసినట్లయితే you don't get any help. నీకు ఏ సహాయం రాదు. But the Lord of hosts is waiting for you. కానీ సైనికుడు అధిపతి నీ కొరకు వేచి ఉన్నాడు. Oh Lord, oh Rabba Shandarala, Holy Spirit God. Oh, అందరు చప్పట్లు కొట్టండి. So shall we sing that song? అందరూ మళ్ళీ పాడదాం. నాట్యముతో. చప్పట్లు. Oh, yes, Lord. Hallelujah. Amen.
చెప్పండి. డాన్స్ చేస్తలే. అక్కడ యెహోషువ టైంలో నాట్యముతో ఉత్సాహంతో దేవుని స్తుతించారు. మనమేమో పెద్ద ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ వేస్తలేము. ఖాళీ దేవునికి 2 కాళ్ళు ఇచ్చిన దేవునికి, 2 చేతులు ఇచ్చిన దేవునికి చప్పట్లతో ఒక కాలు ఇటన్నండి, కాలు అటన్నండి, అంతే. సింపుల్. అర్థమవుతుందా? సింపుల్. ఓకే, రైట్. ఎవ్రీబడి రెడీ? ఎవ్రీవన్ రెడీ? కమ్ ఆన్, కమ్ ఆన్. ఆమేన్. ప్రభా సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. సౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను. Come down in your situation, Lord. Yes, Lord. Oh, everyone. Oh, praise Him. Hallelujah, Lord. Neeke mahima, neeke ganata, yuga yuga mola. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Varanandaru kuda. Hallelujah, Lord. We praise you, Lord. Amen. యేసయ్య ఘనపరచబడదు. దయచేసి కూర్చుందాం అందరం. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా దూతలను పంపించి మా మామయ్య గారిని బుల్లెట్ మీద కాపాడాడు. ఇప్పుడు మీరు వెళ్ళబోతూ ఉంటుండగా మిమ్మల్ని కాపాడుతాడు. ఆమేన్. వర్షం పడినా జ్వరం రాకుండా కాపాడుతాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు సర్వీస్ ఒకసారి మీ చేతులు లేపితే వి వాంట్ టు వెల్కమ్ యూ. ఎవరైనా ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారా? సర్వీస్ని మీ చేతులు లేపుతారా? వి జస్ట్ వాంట్ టు వెల్కమ్ యూ. సియోను కుటుంబంలోనికి, యేసయ్య ఇంటిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మన చర్చ్ టైమింగ్స్ నేను చెప్తాను. 3 సర్వీసెస్ అవుతాయి ఈ హాల్లో. మార్నింగ్ 8 AM ఒక సర్వీస్ అయిపోయింది. 11 AM 11 గంటలకి అదే ఇప్పుడు జరుగుతున్న సర్వీసు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఇంకో సర్వీస్ ఉంటుంది. ఈ 3 నడుస్తూ ఉంటుండగా మళ్ళీ మనకి ఇంకో సర్వీస్ బోయిన్పల్లిలో కూడా అవుతూ ఉంటుంది. ఇక్కడ 6 గంటలకి, అక్కడ 6 గంటలకి 2 సర్వీసెస్ సైమల్టేనియస్గా రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంత మంచిగా అవకాశం ఉండగా ఈ సర్వీస్ తప్పితే ఈ సర్వీస్, ఈ సర్వీస్ తప్పితే ఈ సర్వీస్, కానీ మొత్తమే సర్వీస్ మిస్ అవ్వద్దు. ఏదో ఒక సర్వీస్కి అటెండ్ అవ్వాలి. దేవుని ద్వారా దీవించబడాలి. యూ బిలాంగ్ టు సైన్ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ మెంబర్స్ సంఘంలో పాల్గొంది మనకిచ్చిన కుటుంబాన్ని ఇచ్చిన దేవుడిని ఘనపరచాలి ఖచ్చితంగా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా వచ్చి దీవించబడండి. మరి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే కొన్నాళ్ళుగా వస్తూ మీ నెంబర్లు మాకు అక్కడ ఇవ్వలేదనుకోండి, మీకు మాకు కమ్యూనికేషన్ కట్ అయిపోద్ది కదా. కాబట్టి అక్కడ వెళ్తూ మీ నెంబరు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్స్ అందరికి ఉంటే అందరివి నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్ ఇవ్వండి. అండ్ ఇమ్మీడియట్గా అదిగో మా నెంబర్గా వస్తుంది కదా స్క్రీన్లో, దాన్ని మీరు తీసుకొని సేవ్ చేసేసుకోవాలి.
సేవ్ చేసుకుంటే మేము పంపించిన మీ దగ్గరికి వస్తాం, మీరు సేవ్ చేసుకోకపోతే రావు. కాబట్టి ఇది నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడే చెప్పాను, సాయన్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఒక కుటుంబం అంటే తెలియాలి. మీరెవరో మాకు తెలియాలి, మేమెవరో మీకు తెలియాలి కదా. కాబట్టి అయిపోయినప్పుడు అలా పరిగెట్టి వెళ్ళిపోకుండా కొంతసేపు ఉంటే కనుక పాస్టర్ గారు మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు, వీ విల్ గెట్ టు నో యూ. అప్పుడు మీరెవరో ఇంకా బాగుంటుంది, మాకు ప్రార్థించడానికి ఇంకా బాగా తెలుస్తుంది కదా, గుర్తు ఉంటుంది. కాబట్టి అక్కడ రాయండి అండ్ వచ్చి కలవండి తప్పకుండా. వీ విల్ ప్రే విత్ యూ, వీ విల్ టాక్ త్రూ యూ. ఓకేనా? సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయి, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫెలోషిప్ చర్చ్ HYD ఫాలో అవ్వండి, చాలామందికి పంపించండి. గాడ్ స్పీక్స్ టు ద పీపుల్, దేవుడు టచ్ చేస్తాడు ప్రజలని కదా. సో ఎవ్రీ ఫ్రైడే, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, వింటారా? ఎవ్రీ ఫ్రైడే మనకి బైబిల్ స్టడీ జరుగుతోంది. సాయంత్రం 7 నుంచి 9 గంటల దాకా బైబిల్ స్టడీ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ బైబిల్ స్టడీలో దానియేలు గ్రంథం ధ్యానిస్తూ ఉన్నాం. చాలా పవర్ఫుల్, ఇంపార్టెంట్ కూడా ఈ దినాలలో. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్. వచ్చి ఇక్కడే చర్చ్ బిల్డింగ్లో అవుద్ది కాబట్టి వచ్చి జాయిన్ అయ్యి దేవుని వాక్యంతో ఎక్విప్ కండి. నాకు చాలా టఫ్ అవుతుంది, నేను రాలేను, చాలా దూరం, ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయంటే అందుకోసం జూమ్ కూడా ఇస్తున్నాము. అదే టైంలో ఇక్కడ సర్వీస్ అవుతున్నప్పుడు, స్టడీ అవుతున్నప్పుడు, బైబిల్ స్టడీ జూమ్లో లింక్ పంపిస్తున్నాం కదా మీకు. జూమ్లో జాయిన్ అయితే కూడా మీరు ఆ స్టడీలో, బైబిల్ స్టడీలో పాల్గొవచ్చు. రాలేని వాళ్ళ కోసం అది, వచ్చేవాళ్ళు ఇక్కడికి రావాలి. ఆమెన్. ఫిజికల్గా తినడం, డైరెక్ట్గా బిర్యానీ తినడము, టీవీలో బిర్యానీ చూడడం ఒకటి కాదు, అంతే కదండి. కాబట్టి ఇక్కడికి రావడమే మెయిన్. తప్పదన్న వాళ్ళకి మొత్తం మిస్ అయిపోకుండా ఈ అవకాశాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పార్టిసిపేట్ చేయండి. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అంటే 8 AM 11 AM సర్వీస్లో సండే స్కూల్ అవుతుంది. అండర్ 12 years వరకు ఉన్న పిల్లలందరికీ సండే స్కూల్ ఇక్కడ జరుగుతుంది. అది వర్షిప్ అయిపోయినాక మెసేజ్ టైంలో అక్కడ జరుగుతుంది, వర్షిప్ అక్కడ ఉండదు. కాబట్టి ఐ ఎంకరేజ్ ఆల్ ద పేరెంట్స్, 12 సంవత్సరాల్లో పిల్లలున్న పేరెంట్స్ అందరూ ఏం చేయాలంటే, మీరు తొందరగా రెడీ అయిపోయి, ఏ సర్వీస్ అటెండ్ అయితే ఆ సర్వీస్ తొందరగా బయలుదేరిపోయి మీ పిల్లల్ని రెడీ చేసేసి ఇక్కడ తీసుకొచ్చి ఏం చేయాలి, ఇక్కడ వర్షిప్లో పార్టిసిపేట్ చేయకపోయిన ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు ముడతాడు. దెన్ మెసేజ్ టైంలో కిడ్స్ చర్చ్కి అంటే సండే స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకేనా? సో పేరెంట్స్ ఎఫర్ట్ ఇవ్వాలి. పొద్దున్న లేచి మీరు స్కూల్స్కి బాక్సులు కట్టి పంపిస్తారు కదా, గాబర పెట్టి మానేస్తే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ పోయినట్టు ఫీల్ అవుతారు కదా. చర్చికి మానకుండా తీసుకురండి, వర్షిప్కి మానకుండా తీసుకురండి. ఖచ్చితంగా స్కూల్స్ కన్నా ఇంపార్టెంట్ ప్లేస్ దేవుని సన్నిధి, లైఫ్ నేర్పించే ప్లేసు, దేవునితో డైరెక్ట్ క్రియేటర్ని కలుసుకునే ప్లేస్. కాబట్టి ప్లీజ్ ఐ ఎంకరేజ్ ఆల్ ద పేరెంట్స్, బ్రింగ్ యువర్ చిల్డ్రన్ అండ్ బీ ఆన్ టైం. ఏ సర్వీస్కి వచ్చినా ఆన్ టైం ఉండండి, వర్షిప్లో పార్టిసిపేట్ చేయండి, మీ పిల్లల్ని పార్టిసిపేట్ చేయనివ్వండి. ఓకే, ఫైనల్ అనౌన్స్మెంట్ చేస్తే జాగ్రత్తగా వినండి. బ్యాప్టిజమ్స్ ఉన్నాయి తొందరలో. మీరు ఎవరైనా బ్యాప్టిజం తీసుకోకపోతే, తీసుకోవాలని మీకు అనిపిస్తూ ఉంటే అక్కడ పేరు ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేమే మీకు కాల్ చేస్తాం, మీతో మాట్లాడతాము అండ్ మిమ్మల్ని తర్ఫీదు చేస్తాం అన్నమాట, బ్యాప్టిజంకి సిద్ధపరుస్తాం అనమాట. కాబట్టి వెళ్ళేటప్పుడు పేరు ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మన దేవుడికి ఇచ్చే సమయం ఎలా ఇవ్వాలి నేను చెప్పాను కదా లాస్ట్ వీక్. ఫస్ట్ ఫేస్లో నవ్వు రావాలా, ఎందుకంటే మనం దేవునికి ఇస్తున్నాం కదా. దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషంగా, కృతజ్ఞతగా ఇవ్వాలి. మలాకీ గ్రంథంలో ఉంది, ఏమనుందో తెలుసా? డైరెక్ట్ క్వశ్చన్ వేస్తే, ఎవరికైనా దశంభాగం ఇచ్చే అలవాటు లేదనుకోండి, మలాకీ గ్రంథం కావాలంటే 3వ అధ్యాయము నేను ఇప్పుడు చెప్పని చదువుకోండి. ఏమనుంది తెలుసా? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, ఏం దొంగిలించాం ప్రభా అని వాళ్ళు అడిగితే దశంభాగాలు ఇవ్వట్లే, అది దొంగిలించడం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుని బట్టి మీరు శాపగ్రస్తులు అయ్యారని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. చాలా భయం వేస్తుంది కదా, మనం ఏదో దేవుడికి ఏదో ఇచ్చేస్తున్నాం అనుకుంటాం. నోనో, అది ఆయన సొమ్ము. మనం ఇయ్యకపోవడం వల్ల మనం దొంగతనం చేస్తున్నామంట, శాపగ్రస్తులం అవుతున్నామంట. ఈ సీక్రెట్ని చాలా సంవత్సరాల క్రితం దేవుడు మాతో మాట్లాడగా, ఆ రోజు నుంచి మేము దశంభాగం ఇవ్వడంలో, దశంభాగం కాదు, ఒకసారి నేను మీకు టెస్ట్ మనీ చెప్పాను, 20, 30, 50% క్రాస్ అవుతాం. 10 దగ్గర ఆపలేదు, 10తో స్టార్ట్ చేసాం. దేవుడు అద్భుతంగా ఆ విధంగా ఇవ్వడానికి కృప చేశాడు. ఎందుకంటే ఇవ్వడం, దేవుని మందిరంలోకి తేవడం నాట్ ఏ జోక్, చాలా ప్రశస్తమైన విషయం, దేవుణ్ణి ఘనపరిచే విషయం, ఆరాధించే విషయం. సో ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 100 టెస్ట్ మనీలు వస్తాయి నాకు తెలుసు, నేనే కాదు. ఇవ్వలేని వాళ్ళు మిస్ అయిపోతున్నారు. కాబట్టి వీ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. లేచి నిలబడదామా? అందరు సిద్ధపడండి. ప్రిపేర్ ఇన్ యువర్ హార్ట్స్. ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్ యాక్ట్ ఆఫ్ వర్షిప్
ఆనరింగ్ గాడ్. కాబట్టి దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకొని ఇచ్చే ముందు ఫస్ట్ ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసయ్య, నీ మందిరంలోనికి మేము అర్పణలు తెస్తున్నాం. టైత్స్ అండ్ ఆఫరింగ్స్ తెమ్మన్నావు ప్రభా, అలా తేకపోతే దొంగిలించినట్టు అంటున్నావు. కానీ తెస్తే గనక ప్రభా కొట్లలో ధాన్యం నింపుతానన్నావు, గానుగలో కొత్త ద్రాక్షారసం పొంగి పోలుతుందన్నావు. అంటే తరగని సమృద్ధి వస్తుందని నువ్వు వాగ్దానం చేస్తావు. నీ మాట ఎన్నడూ సత్యమే ప్రభా, మాట తప్పని దేవుడు మీరు ప్రభా. నీ వాగ్దానాలు నాట్ జస్ట్ ఫైనాన్షియల్ ఏరియా బట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ ఇస్తానని వాగ్దానం చేస్తావు. గ్రిడ్ లాక్స్ ఓపెన్ చేస్తానన్నావు. కాబట్టి ఇదిగో నీ సన్నిధిలోనికి ఇప్పటికే టైదింగ్ విషయంలో నేర్పించి ప్రభా విధేయత చూపిస్తున్న బిడ్డలందరి కొరకు వందనారు. వారి జీవితాల్లో ఈ వాగ్దానాలు నెరవేర్చబడును గాక. ఎవరైతే మిస్ అయిపోయారో వి డోంట్ వాంట్ దెమ్ లూజింగ్ దర్ బ్లెస్సింగ్ ప్రభా. కాబట్టి అటువంటి వారి హృదయాల్లో కూడా కార్యం చేసి ఇచ్చి దీవించబడలాగిన, ఎందుకంటే నీ మాట సత్యం కాబట్టి నీ మాటని నమ్ముతున్నాము. నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఇట్టి ప్రావిజన్ ఇచ్చినందుకు కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా కృతజ్ఞతతో, మా సంతోషంతో, మా యొక్క నాయన ఆరాధన పూర్వకంగా మా అర్పణలు మీ దగ్గరికి తీసుకొస్తున్నాం ప్రభా. ఈ విధంగా తెస్తూ ఉంటుండగా స్వీకరించండి తండ్రి. మమ్మల్ని, మా అర్పణలను మీరు స్వీకరించండి. నీ వాగ్దానాలన్నీ ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, మెటీరియల్గా నీ బిడ్డల పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాము. నేను అర్పణలన్నీ వాడుకునండి. మా అందరి ద్వారా సంఘాన్ని అభివృద్ధి పరచండి. నీ రాజ్యాన్ని విస్తరింపచేయండి. భూది గంటాల వరకు కూడా మా అందరినీ వాడుకొని నీ రాజ్య వ్యాప్తికై ప్రభా నాయన మీ మహిమార్థమే వాడుకోనండి ప్రభా. కేవలము మీరు మాత్రం మహిమ పొందుకోనండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As we sing this song, కానుకలు సమర్పించుకుందాం. చివరి పాట ప్రభుని ఆరాధించి ఘనపరుచుకుందాం. వెలుగైన రక్షణ ఉన్నాడు. యెహోవా వెలుగైన రక్షణ ఉన్నాడు. యెహోవా వెలుగైన రక్షణ ఉన్నాడు. ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. నాతో యుద్ధము చేయుటకు దండు దిగిన భయపడను. సిగిరాడు నాపై యుద్ధము రేగినను ధైర్యము విడువను. Can you sing it out? నాతో యుద్ధము చేయుటకు దండు దిగిన భయపడను. నాపై యుద్ధము రేగినను ధైర్యము విడువను. ప్రకటిద్దామా? ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. One more time. ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. సెకండ్ వర్స్. నా జీవిత కాలమంత నీ వాక్యమే ధ్యానించెను. నీవే సర్వస్వమని జనులకు చాటెను. చెప్పలు కొడుతూ నా జీవిత కాలమంతా నీ వాక్యమే ధ్యానించెను. నీవే సర్వస్వమని జనులకు చాటెను. చివరిసారిగా ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. ఎవరికి నే భయపడను, ఎవరికి నే భయపడను, యెహోవా నా దుర్గము. యెహోవా మన దుర్గము. చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తాం. చివరి ప్రార్థన చేసుకునే ముందు ఒక పెళ్లి ప్రకటన ఉంది. మన చర్చ్లో మెంబర్సే భక్త సింగ్
వివాహము వసుధతో ఇక్కడ మన సియోన్ ఫెలోషిప్ చర్చ్లో మంగళవారము ఉదయం 11 గంటలకు వివాహము. కాబట్టి దీని గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మరి ఘనంగా జరిపించినట్టు ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు ఘనమైన యేసయ్య, గొప్ప దేవుడు ప్రభా, ఈ రోజుని బట్టి వందనాలు ప్రభా. మరి గత కొన్ని రోజులుగా భయంకరమైన వర్షాలు ఆంధ్ర తెలంగాణలో ప్రభా, కొంతమంది ఎంతో ఇబ్బందికి గురయ్యారు, కొంతమంది జీవితాలు కోల్పోయారు. కాబట్టి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి తగిన సహాయంను మీరు అందించమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా కొన్ని ప్రాంతాలలో భయంకరమైన వ్యాధులు, అనేక ఫీవర్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణంలో ప్రభా, సంఘంగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి. ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గించమని అడుగుతున్నాం. ఈవెన్ కొంతమంది చర్చ్లో ఫీవర్స్తో బాధపడుతున్నాం, మీరే స్వస్థత దయచేయండి. మరి ప్రభా, మేము మొర్రపెట్టేది సైన్యములకు అధిపతి యెహోవా ప్రభా, సర్వాధికారము కలిగిన దేవుడు ప్రభా. ప్రతి గృహములో, ప్రతి ఇండివిజువల్ లైఫ్లో యూ కమ్ డౌన్ ఇన్ టు దేర్ సిట్యువేషన్ ప్రభా. వారి పరిస్థితులకు దిగిరమ్మని అడుగుతున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వారమంతా కూడా మేము నీకు మొర్ర పెట్టుటకు సహాయము దయచేయండి ప్రభా. ఎంత బిజీ ప్రోగ్రాం ఉన్నా కూడా నీవు సైన్యములకు అధిపతిగా యెహోవాని గుర్తించుటకు సహాయము చేయమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య శాస్త్రుడు ఉన్న వారితోనూ భూలోకంలో ఉన్న పరిశుద్ధులతోనూ సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన కావాల్సిన వారు ముందుకు రండి, మమ్మల్ని కలవాలనుకున్న వారు ముందుకు రండి. తప్పకుండా మీ గురించి ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆన్ ఫ్రైడే.